నా పేరు విజయలక్ష్మి అన్న. నా పరిచయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఇంత ధ్యానాన్ని నాకు చేయటానికి అవకాశం ఇచ్చిన మీరందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలన్న. ఫస్ట్ కొంచెం ధ్యానం గురించి చెప్పుకుందాం నాన్న. అంటే ధ్యానం అంటే ది ప్లస్ యానము. ధ్యానం అంటే ది అంటే మనతో మనం ఉంటాం, అంటే సూక్ష్మంగా. యానం అంటే ప్రయాణం అనమాట. అంటే మనతో మనం ప్రయాణం చేయటం, మన లోపలికి మన సూక్ష్మ శరీర యానం ప్రయాణం చేయటమే ధ్యానం అనమాట. ఎప్పుడైతే మనతో మనం ఉంటూ మనం ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు, మనం ధ్యానం చేస్తున్నప్పుడు అంటే ధ్యానం చేసినా ఫస్ట్ ధ్యానం చేయకపోయినా రాత్రి పడుకున్నప్పుడు ఎంతో కొంత ఎనర్జీ వచ్చి దాంతో అందరూ ప్రతి ఒక్కరూ జీవనం నడిపిస్తారు నాన్న. కానీ అది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి సరిపోక అనారోగ్యాలు అవుతూ ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు ధ్యానం అనేది మనకి బుద్ధ భగవాన్ నుంచి మనకు పత్రిజీ గారు పరిచయం చేసి దాన్ని గోపాలకృష్ణ గారు మనకు అందించినప్పుడు ఏంటంటే దాంట్లోది మనతో మనం ఉంటూ మన లోపలికి ప్రయాణం చేసినప్పుడు మనం ఏంటి, మనం ఎందుకు వచ్చాము అనేది అర్థమవుతుంది నాన్న. ఫస్ట్ ధ్యానం అది. ధ్యానాన్ని ఏం చేస్తారంటే ఇక్కడ మనకు అర్థం అవటానికి, అంటే మీరు అందరు చేసేవాళ్ళు కాబట్టి సింపుల్గా కొంత చెప్తున్నాను అనమాట. అది ధ్యానము ఒక నీటితో ఒక మోటార్తో కొలుస్తారన్న. మనం ఉదయం లెగంగానే ఒక మోటార్ ప్లగ్ వేసుకుంటానన్న. వేసుకుని ఒక ట్యాంక్ నింపుతూనే ట్యాంక్ నిండిద్దిన ఆ రోజంతా మనం ఎక్కడ కాదు అక్కడ వాటర్ ఇప్పుకుంటూ కుళాయి ఇప్పుకొని అలా మొక్కలకు కావాలా, వంటింట్లో కావాలా, బాత్రూమ్లు కావాలా, ఎక్కడ కావాలా అక్కడ ఇప్పు అంటే ఎందుకంటే ఉదయం ఒక గంట మనం ఒక పని చేసినప్పుడు ఆ వాటర్ నింపుకున్నప్పుడు ఆ రోజంతా మనం ఎలాగైతే పని చేసుకోగలుగుతామో అలాగే మన ధ్యానం కాడ ఉదయం కానీ ఉదయం లెగుస్తూనే మనం మన టయాన్ని బట్టి మన వీలుని బట్టి ఆ ధ్యానం చేసినప్పుడు మనలో ఆ ఎనర్జీ విశ్వం నుంచి వచ్చి విశ్వమయ శక్తి మన లోపలికి వచ్చి విశ్వమయ ప్రాణశక్తిగా కన్వర్ట్ అయ్యి లోపల ఉన్న మనల్ని బాడీలో ఉన్నదంతా హీల్ చేసుకుంటారు అనమాట. కాబట్టి అది మనకి తెలుస్తుంది అనమాట. ధ్యానం చేయటం వల్ల ఈ విధంగా చేయటం వల్ల ఆ మోటార్తో ఆ ట్యాంక్తో అంటే ఒక మోటార్ ఎందుకు చెప్పారంటే అది మనకు ఒక అర్థం అవుతుంది అనమాట. ట్యాంక్ నిండుగా నీళ్ళు ఉన్నప్పుడు ఆ రోజంతా మనం పని చేసుకోవచ్చు, మనకేం భయం ఉండదు. అలాగే మనం ఫస్ట్ ఒక ఉదయం లేస్తున్న ఒక గంట ధ్యానం చేసిన ఆ రోజంతా మనకి ఎనర్జీ ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. ఒక ఉదయమే కాదు, ఎప్పుడైనా చేయొచ్చు అనమాట. అంటే ధ్యానం యొక్క విశిష్టత అది నాన్న. తర్వాత చిన్నది పిరమిడ్ గురించి కూడా చిన్నది చెప్పాలనుకున్నాను అనమాట. అంటే ఇంకెక్కువ చెప్తే మీకు మనకి ఇచ్చిన టైంలో అరగంటే కాబట్టి అన్న మనంత టైం సరిపోదు కాబట్టి ఈ ధ్యానం మనం విడిగా చేస్తే ఒక ఎనర్జీ అంటే ఒక 1% వచ్చిందనుకోరా, మన పిరమిడ్లో చేస్తే మూడింతలు ఎనర్జీ వస్తుంది అనమాట. ఎట్లా అంటే ఇది పిరమిడ్ అనేది కూడా ఒక టెక్నాలజీ నాన్న. పిరమిడ్ అనేది ఒక టెక్నాలజీ. పిరమిడ్ విశ్వకిరణాలను తన లోపలికి తీసుకుని ఈ ఈ ఆ కోణం ద్వారా దాన్ని గోల్డెన్ రేషియో అంటారనమాట. అదొక ఆ కోణాన్ని అది 51 డిగ్రీస్ 52.51 అనమాట, అంగుళాలన్నమాట. ఆ కోణం కరెక్ట్గా ఉన్నప్పుడు దాని నుంచి విశ్వశక్తి లోపలికి తీసుకుని దాని కింద మనం మెడిటేషన్ చేయటం వల్ల మూడింతల ఎనర్జీ మనకు వస్తుంది నాన్న. అంటే ఎలాగంటే చూడండి, ఒక భూతద్దము ఒక సూర్యకిరణాలకు దగ్గరగా అదే మనం ఇలా పెట్టి దాని కింద పేపర్ పెట్టినప్పుడు సూర్యకిరణాలు కేంద్రీకృతమయ్యి అది ఒక పేపర్లోంచి ఒక అగ్ని ఎలాగైతే సృష్టించదో దానికి అది ఎలాగైతే భూతత్వంతో మనం ఆ ప్రయోగం చేస్తామో అలాగే పిరమిడ్ కాడ ఆ ఎనర్జీ అనేది లోపలికి మనం తీసుకుంటాం అన్న. మూడింతల ఎనర్జీ మనకు వస్తుంది అక్కడ చేయటం వల్ల. మన అనారోగ్యాలు కానీ అది కానీ ఏదైనా మనకి డిసీజులు ఉన్నా కానీ ఏదో సమస్యలు ఉన్నా కానీ ఖచ్చితంగా క్లియర్ చేసుకుంటాం. కాబట్టి పిరమిడ్ అనేది ఆ పిరమిడ్ కింద వాటర్ పెట్టి ఇప్పుడు కేరళలో కొంత ఆయుర్వేదం వైద్యం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పిరమిడ్ కింద వాటర్ పెట్టి 24 గంటలు దాన్ని ఆయుర్వేదం మెడిసిన్లో ఉపయోగిస్తున్నారు నాన్న. అక్కడ వచ్చిన వాళ్ళ ప్రకృతి వైద్యానికి కానీ ఒకవేళ చర్మ వ్యాధి ఉందనుకో చర్మ వ్యాధులను అవి కడుక్కుంటాం కానీ ఒకవేళ మన ఫేస్ను కడుక్కుంటాం కానీ లేదు పిరమిడ్ ఖాళీగా ఉందనుకోరా దాని కింద ఒక ట్యాబ్లెట్ పెట్టుకుంటామో లేదంటే మనం వండిన వంట పెట్టుకుంటామో లేదు పిల్లలు బుక్స్ అంటే ఆ ఎనర్జీ అనేది ఎలా చేసినా ఎక్కడ పెట్టినా ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఆ పిరమిడ్ యొక్క ఉపయోగం అది అనమాట. అది ధ్యానము పిరమిడ్. ఎందుకంటే ఇది చెప్పానంటేనా నాకు ఒక 5 సంవత్సరాల కిందట నేను ధ్యానంలోకి వచ్చాను. అంతకుముందు అందరిలాగా ప్రాపంచికంగానే నేను బ్రతికిన దాన్నే. కాకపోతే ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చి ఈ మెడిటేషన్ చేస్తూ క్లాసులకు వెళ్తూ ఉన్న తరంలో ఏమైందంటే నాకు సడన్గా L4, L5 ప్రాబ్లం వచ్చింది నాన్న. ఈ వయసులో 60 ఏళ్ళు వచ్చాక ఆ ప్రాబ్లం రావటం, నేను కొద్దిగా వెయిట్ ఉండటం వల్ల డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము, హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, సర్జన్ దగ్గరికి వెళ్ళాము. అందరూ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ వయసుకి ఇది కరెక్ట్ కాదని కొంతమంది మాకు సలహా ఇచ్చారన్న. అప్పుడులోనే నాకు ధ్యాన పరిచయం అయింది, నేను ధ్యానం చేస్తున్నాను కాబట్టి. అప్పుడు జీకే సార్ కానీ శ్రీదేవి మేడం కానీ వీళ్ళు ఏం చెప్పారంటే అక్కడ మనకు వైజాగ్ దగ్గరలో ఉండక
రేవళపాలెం అనే ఊర్లో పిరమిడ్ ఉంది నాన్న. అక్కడికి పంపించారు నన్ను. మేడమే దగ్గరుండి తీసుకెళ్లారన్నమాట. తీసుకెళ్ళి అంటే ఇద్దరు మనుషులు నన్ను పట్టుకొని తీసుకెళ్లారు నాన్న. తీసుకెళ్ళి ఆ పిరమిడ్‌లో ఉంచేస్తారు. అప్పటి నుంచి జీకే సార్ గాని, మేడం గాని సలహాతో రోజు ఎన్ని గంటలు నేను ధ్యానం చేయాలి. అంటే ఇక పూర్తిగా పిరమిడ్‌లోనే నాన్న. అంటే పిరమిడ్ ఎనర్జీ మిక్చర్‌లో అక్కడ పూర్తిగా పిరమిడ్‌లే అనమాట. ఇంక నేను ఆ 41 రోజు బయటికి రాలేదు నాన్నసలు. నా అవసరాలన్నీ ఒక 20 రోజుల వరకే అక్కడ ఉన్న కేర్ టేకర్స్ ఉంటారనమాట. వాళ్ళే నాకు భోజనం తేవటం, నేను స్నానానికి నాకు నీళ్ళు పెడతాం, తర్వాత నావన్నీ క్లీన్ చేయటం. అంటే అంతే ఏ టు జెడ్ మన తల్లిలాగా అక్కడ ఆ సర్వీసు నిజంగా ఈ ధ్యానంలోకొచ్చాక ఈ ఆత్మ మనందరం ఒక ఆత్మీయులుగా, ఒక ఆత్మ కుటుంబంలాగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంత సర్వీస్ చేశారంటారా, నాకు అప్పుడే అర్థమైందనమాట. ఎందుకు ఇంత పత్రిజీ గారు దేశ దేశాలు తిరిగి జీకే గారు ఎందుకు ఇలా చెప్తున్నారని. అప్పుడు నాకు అర్థమైంది నాన్న. అప్పటి వరకు నేనింకా ధ్యానంలోకొచ్చినా ప్రాపంచికంగానే కొంత కుటుంబము, బాధ్యతలు అనుకుంటూ ఉన్నా. ఎప్పుడైతే ఆ 41 డేస్ ఉండేపలికి నాలో ఒక మార్పు నాన్న అసలే. ఆ పిరమిడ్ ఎనర్జీయే గాని, ఆ వాటరే కానీ, నాకు లైట్‌గా సోరియాసిస్ స్కిన్ డిసీజ్ ఉండేది. అది కూడా పూర్తిగా ఆ వాటర్‌తో కడుక్కోవటం వలన, ఆ పిరమిడ్‌లో ఉండటం వలన ఎంత బాగా హీల్ అయిందంటేరా, అసలే 16 రోజులకే నా అంతటికి నేను లేసి, నేను మెల్లిగా నడుచుకొని ర్యాంప్ ఉంటదిరా, ర్యాంప్ మీద నడిచి ఆ కిచెన్‌కెళ్ళి వాటర్ బాటిల్ నేనే తెచ్చుకున్నానురా. అంటే నాకే ఆశ్చర్యం వేసిందనమాట. అంతే ఇంత హీలింగ్ ఉందా దీంట్లో? అంటే అక్కడ మనం నమ్మాలి నాన్న. నమ్మి సార్ చెప్పింది ఆచరించాలి. సార్ ఏం చెప్పారంటే రోజుకి ఒక 6 గంటలు అంటే ఒక 3 గంటల నుంచి 6 గంటలు కంపల్సరీగా ధ్యానం చేయాలి. ఏ టైం అన్నా కానీ ఎనీ టైము. మీకెప్పుడు కుదిరితే అప్పుడు. ట్రాఫిక్ సిగ్నల్ బుక్ ఒకటి చదవమన్నారు నన్ను. అలా కొన్ని బుక్స్ నాకు చెప్పారనమాట. ట్రాఫిక్ సిగ్నల్ బాగా చదివి, చదివి ఏం అనుభవం వచ్చింది? ఏం మీకు కలలొస్తున్నాయి? ధ్యానంలో ఏ అనుభవం వచ్చింది? ప్రతీదీ బుక్ మీద రాయమనేవాళ్ళురా. నేను చెప్పిన దాన్ని బట్టి మళ్ళీ ఇంకో బుక్ చెప్పేవాడనమాట. అలా చేస్తూ చెప్తుంటే నిజంగా ఒక 16, 20 రోజుల లోపే నా అంతటికి నేనే నడిచాను నాకు సపోర్ట్ లేకుండా. అంటే అసలు ఒక మిరాకిల్ ఎళ్ళిపోయి దాని యొక్క రికార్డ్ కూడా నా దగ్గర ఇప్పుడుకుందనమాట. అంత చేసి ఇంకా ఆ మెడిటేషన్ చేస్తూ ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేదేంటంటే సార్ ఏదైతే చెప్పారో నేను ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను కాబట్టి డాక్టర్ల దగ్గర తిరిగి హాస్పిటల్ తీసుకెళ్తారు నలుగురు మనుషులెళ్లి ఆ మందులేసుకొని ఆ నొప్పి భరించి అసలు ఇలా కుర్చీలో కూర్చోలేను, లెగలేనన్న. ఇంకెంతవరకే పడుకుంటమే అనమాట. ఆళ్ళు కూడా అదే చెప్పారు. లేదంటే ఇక ఆపరేషన్ అనే ఆ స్టేజ్‌కనమాట ఇక. ఎప్పుడైతే ఇది నేను నమ్మి ఎందుకంటే ధ్యానం అప్పటికే నాకు పరిచయం ఉంది. నేను చేస్తున్నాను కాబట్టి, ఎప్పుడైతే ఎళ్లి ఆ పిరమిడ్ కింద నేను ఉండి 41 డేస్ ఇంకా నేను పిల్లలకి కూడా చెప్పానురా. నేనెప్పుడో వారానికి ఒకరోజు చేస్తాను. అని చెప్పి ఫోన్ కూడా కట్ చేసుకొని మా అమ్మ నాన్నకి గాని, మా హస్బెండ్‌కి గాని ఎవరికీ ఏదో వారానికి ఒక రోజు టైం పెట్టుకొని నేను చేయటము. ఇంకెంతవరకే బుక్సు చదివినా, చదవకపోయినా, ధ్యానం చేసినా, చేయకపోయినా ఆ పిరమిడ్‌లో పడుకుంటాము, ఎనర్జీ తీసుకుంటాము. ఇది సత్యమని నమ్మటం, గురువులు ఏం చెప్పారనేది ఏదైనా ఒక క్లాసు పత్రిజీ గారు చెప్పిందో, జీకా గారు చెప్పిన క్లాస్ పెట్టుకొని వింటము. అలాగే ఎప్పుడైతే 41 డేస్ చేశానోరా, నా జీవితంలోనే ఒక టర్నింగ్ నానసలే. అంటే ఒక ధ్యానానికే ఒక పవర్ ఉందని మనకు తెలుసు. ధ్యానంతో పాటు పిరమిడ్‌ని ఉపయోగించడం వలన, ఆ వాటర్ వలన ఇంత కేరళలో కూడా ఇప్పటికే ఆయుర్వేదం వాళ్ళు దాన్ని ఉపయోగిస్తున్నారని అంటారు. అది నిజంగా అది ఒక టెక్నాలజీ, ఒక సైంటిఫిక్ ప్రూవ్ కాబట్టి, ఆ పిరమిడ్‌లో మనం చేస్తేరా ఖచ్చితంగా దాని ఉపయోగం ఏంటి? దాని యొక్క విశిష్టత ఏంటి? ఎందుకంటే నేను దాన్ని ఆచరించాను. సార్ చెప్పిందేంటంటే, ఇంతకీ నేనెందుకు చెప్తానంటే, మనం ఎంతవరకు నేనిన్నా, నేను ఆ బాధ అనుభవించాను. నేను అదే సార్ చెప్పినట్టు ఇనకుండా ఉండి, నా ఇష్టం వచ్చి నేనుంటే, ఆ మందులు వేసుకొని, నా పిల్లల్ని పిలిపించుకొని హాస్పిటల్‌లో ఉండి, ఆపరేషన్‌లు చేయించుకొని, నెల రోజులు హాస్పిటల్‌లో ఉండి, ఇంటి దగ్గర నాకు పిల్లలు సర్వీస్ చేస్తూ, నేను బాధపడుతూ చూడు నేనదేమి కాకుండా నా టైమంతా ఆ పిరమిడ్‌లో కలుపుతూ, ధ్యానం చేస్తూ, నా సేవను అందిస్తూ ఎందుకంటే నాకు తెలుసు సబ్జెక్ట్‌ని. ఇంకా మేడం చెప్పమనేవాళ్ళు అక్కడున్న వాళ్ళకి. అలాగే నేను 16, 20 రోజుల నుంచి మెల్లిగా కూర్చుంటూ, ఆ పిరమిడ్‌లో వేరే వాళ్ళుంటే వాళ్ళకి ఆ ట్రాఫిక్ సిగ్నల్ ఫస్ట్‌ది అవకాశం జారవిడవద్దు. అవకాశం అంటే ఏంటి? కోరికలేంది? ఈ ఆటిలో ఏదో ఒకటి తీసుకొని రోజు వాళ్ళకి చెప్పి, వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పేదాన్నిరా. నాకొచ్చిన తెలుగు భాషలోనే, తెలుగులోనే నేను వాళ్ళకి చెప్పేదాన్ననమాట. ఎందుకంటే, అలా చెప్పటం వల్ల అసలు నేను నేర్చుకున్నానక్కడ కొన్ని విషయాలు అసలే. నేను చదివినప్పుడు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చదివినప్పుడు ఒకలాగా అర్థమైతే, వాళ్ళకి చెప్పినప్పుడు ఇంకోలా అర్థమయ్యేదనమాట. అలా ఎప్పుడైతే చేశానురా 41 డేస్ సార్ చెప్పినట్టు ఉండి నేను, నిజంగా అది తగ్గించుకొని నేనొస్తే, నా కుటుంబ సభ్యులు, మా అమ్మ, మా నాన్న అందరూ అసలే వాళ్ళంతా ఎంత హ్యాపీగా ఫీలయ్యారంటే, వచ్చిన రోజు నాకే నేనేనా అనిపించిందిరా నిజంగానేనా. అంటే అంత వెయిటు 3 కేజీలు తగ్గానురా. మనిషిలో ఒక రకమైన ఒక ధైర్యం వచ్చింది నాకు. అంతకుముందు భయం ఉండేది నాకు.
పిల్లలు వెళ్ళారో లేదో ఆఫీస్ నుంచి వచ్చి ఒక భయం అనేది ఉండేదనమాట. అవన్నీ ఏం లేదు అసలు. అంత లేకుండా ఎంత ధైర్యంగా ఇంటికొచ్చి అప్పుడు మేడం దగ్గరికెళ్ళి చెప్పి సారుకి సారు 4 రోజులకి, 3 రోజులకి మనకు ఫోను చేసి లండన్ నుంచి నా విషయాలు కనుక్కుంటూ మనకు క్లాస్ ఇచ్చేవాళ్ళనమాట. అంత మోటివేట్ ఎందుకంటే ఇదంతా చెప్తుందంటే నా అనుభవం అనమాట. నేను అది L4, L5 ప్రాబ్లమ్ నేను తగ్గించుకొని అంత బాగా 41 డేస్‌కి నా అంతటకి నేనే వేరే వాళ్ళ కార్‌లో మళ్ళీ మన కారు కాడ కాదు వేరే వాళ్ళ కార్‌లో నేను చెప్పకుండానే ఇంటికొచ్చేసాను నా టైం అయిపోయాక అందరికి చెప్పేసి. కాబట్టి ఇది ఇంత చెప్పేదేంటంటే ఏదైనా ధ్యానం బుక్స్ ద్వారా జ్ఞానము తెలుసుకున్నప్పుడు మనకి ఏది కావాలో అది అందుతుంది నాన్న. ఏది కావాలో అది మనం పొందగలుగుతాం అనమాట. అసలు ముందు పొందటం కన్నా ఒక ఆనందము ఒక ఒక ఏంటో ఒక నాకు తెలియని ఆనందం ఇప్పటికి కూడా అలా అనిపిస్తదనమాట. కాబట్టి నా అనుభవం ఇది నాన్న. ఈరోజు అర్థమవుతుంది కదా నాన్న నేను చెప్పేది? అర్థమవుతుంది మ్యామ్. అయితే ఈరోజు చెప్పే క్లాస్ నాన్న అంటే మనం స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు మనందరికీ అంటే 3 రకాల సేవలురా బుక్కు డాక్టర్ జీకే గారు రాసిందనమాట. 3 రకాల సేవలని ఉంటది డాక్టర్ జీకే గారు రాసింది. ఆ బుక్‌లో ఫస్టు సాంఘిక సేవ, తర్వాత శరణాగతి సేవ, తర్వాత ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అనేది 3 సేవలుంటాయి నాన్న. 3 సేవలున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇప్పుడు సేవ అంటే సర్వీసు. ఇప్పుడు ఈ భూమి మీద మనం అందరం వచ్చినోళ్ళందరం కాడ ఏం చేస్తామంటే, అంటే మనకు తెలిసిన వరకే ఎనకటి నుంచి అమ్మా, నాన్న దగ్గర నుంచో, పెద్దల దగ్గర నుంచో, లేదా మన ఊరు ఆచారం బట్టో కొన్ని వస్తా ఉంటాయిరా. అంటే ఒక గుళ్ళో పూజ జరుగుతుందా, అక్కడ అన్నదానం చేయాలా, ఒక మన పిల్లల బర్త్‌డే వచ్చిందా, ఏ వస్త్రదానం చేయాలా, లేదా కొంతమంది భూదానం చేస్తారా, కొంతమంది గోదానం చేస్తారు. అంటే ఏదో ఒక దానం, ఏదో ఒక సర్వీసు. ఏదో ఒక సేవలో ఈ భూమి మీదకి ప్రతి మనిషి వచ్చినోళ్ళందరూ ఈ దానాలన్నీ చేస్తాం. ఇది అందరికీ తెలుసనమాట. ఏ దానమైనా సరే, అది భూదానం అవ్వచ్చు, గోదానం అవ్వచ్చు, వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి అక్కడేంటంటే, ఆ రోజుకి ఆ ఒక మనిషికి అంటే ఇప్పుడు ఒక మనిషి మన దగ్గరికొచ్చాడు. ఆ మనిషికి ఆ రోజు భోజనం లేదు. అతను కడుపు నిండా అన్నం పెడతాము. లేదంటే ఒక పిల్లలకి చదువు చెప్పేవాళ్ళు పేదవాళ్ళున్నారనుకో, వాళ్ళకేం చేస్తామంటే ఆ పిల్లలకి చదువు చెప్పడానికి ఒక నెలకో, ఒక సంవత్సరానికో ఒక ఫీజు కడతాము. వాళ్ళకేదో ఒకటి సర్వీస్ మనం చేస్తామనమాట. అయన్నీ సహాయం చేయటం. అది సేవ, సర్వీసు, సహాయం ఏదైనా ఇయన్నీ ఆల్రెడీ మనం సాంఘిక సేవ ఫస్ట్ మనం చెప్పాలి. ఈ సాంఘిక సేవలు ఇవన్నీ మనం చేస్తాం నాన్న. అంటే వాళ్ళ స్థాయిని బట్టి, ఇప్పుడు మన స్థాయిని బట్టి లేకపోతే అవతల వాళ్ళ స్థాయిని బట్టి అంటే మనకి ఎంతవరకు అవకాశం ఉంది, ఎంతవరకు చేయగలుగుతాము అని ఆలోచన చేసి వాళ్ళకి ఏది ఇవ్వగలుగుతాము అనేది ఒక ఆ సేవ చేస్తూ వెళ్తాం నాన్న. కేవలం ఈ సర్వీస్ అనేదిరా ఇక్కడ చేస్తూ మన స్తోమత బట్టి చేస్తూ వెళ్తూ ఉంటామనమాట. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం మనమందరం. కానీ ఇది చేస్తున్నప్పుడు కూడా ఈ సేవ అనేదిరా మన బాడీకి, మన మైండ్‌కి మాత్రమే తృప్తినిస్తది, ఆనందాన్నిస్తదనమాట. అంటే ఇప్పటి వరకి ఈ సేవ నేను మా అబ్బాయి పెళ్లి రోజుకిచ్చాను, మా మనవడు బర్త్‌డేకిచ్చాను, మా అబ్బాయి బర్త్‌డేకి ఇలాగ అనాథాశ్రయంలో ఇచ్చానో, లేదా ఒక అన్నదానం చేశాం. ఇప్పుడు వరకే లేతే మా వోళ్ళు ఎవరైనా చనిపోతే ఇలాగ గోదానం చేసాం, భూదానం చేసాం, పంతులు గారికి, అయ్యవారికి అనేది ఇప్పటి వరకే మనం చేసే సేవలన్నీరా ఇదంతా 100% ఈ సాంఘిక సేవలో ఆ జన్మకి అది కరెక్టు. కాపోతే మనము ఈ సర్వీసులన్నీ కూడా బాడీకి, మైండ్‌కి మాత్రమే తృప్తినిచ్చి ఆనందపరుస్తాయనమాట. మనం అంటే అంతవరకే ఆనందపడతాం ఈ సేవలనమాట మన బాడీ. ఎప్పుడైతే మనము ఇది సత్యమని తెలిసినప్పుడు అంటే ఎప్పుడైతే ఈ భూమి మీదకి తొలి దశలో మనం వచ్చినప్పుడు ఈ సేవలన్నీ కరెక్టేనన్న. 100కి 100% ఈ సాంఘిక సేవలో మనం ఏ దానం చేసినా, ఎవరికి వస్త్రం ఇచ్చినా, ఏది భోజనం పెట్టినా, ఏ దానం చేసినా ఇదంతా ఈ జన్మ ఇది తీసుకున్నప్పుడు తొలి దశలో ఇదంతా కరెక్టే. 100కి 100% ఇది కరెక్ట్ అనమాట. కాతే ఆ స్థాయి మనం చేయటానికి అంటే మనము చేసే సర్వీసు ఇక్కడ 100% కరెక్ట్ అయినప్పుడు, ఇలా ఎవరికైనా ఏదైనా చెయ్యాలని మనం ముందు అనుకున్నప్పుడు, మనం ఒక ఆహ్, ఎలాగంటే ఒక ప్రిపేర్ అవుతాంరా. ఏంటంటే వాళ్ళకి అవసరం ఉంది గదా! మనం చేస్తున్నాం గదా! మన ఇతరులకు చేయటం వల్ల మనం కూడా ఆనందం పొందుతున్నాం గదా! అంటే అక్కడ వాళ్ళకి సేవ చేయటంలో మనం ఏం చేస్తాం అక్కడ ఆనందం పొందుతున్నాం అనమాట. అంటే మన తృప్తి పొందుతాం, మన ఆనందాన్ని పొందుతున్నాం అనమాట. పొందుతున్నాం కాబట్టి మనం ఇతరులకి చేయగలుగుతున్నాం అనమాట. అంటే అక్కడేంటి మన సాక్రిఫైస్ అవుతాం. ఎందుకంటే మన టయాన్నో, మన డబ్బునో, మన సంకల్పాన్నో ఏదో ఒకటి మనది టయాన్ని మనది తగ్గించుకునో మనం మన టైం పెట్టి వాళ్ళకి అక్కడికెళ్ళి అన్నదానం చేయటం, ఆ గుళ్ళో ఏదైనా పూజ చేస్తుంటే అక్కడ అందరికి నిలబడతాం. ఆ కళ్యాణం ఏదో ఒకటి చేస్తున్నామంటే అక్కడ మనం ఏంటి ఒక మనకి మనము తగ్గించుకొని సాక్రిఫైస్ అయిపోయి అక్కడ మనం తగ్గించుకొని ఇతరులకి చేయటం అనేది అలవరుచుకుంటాం అనమాట. ఈ సాంఘిక సేవలో ఇవన్నీ తృప్తినిస్తూ మనం అక్కడ అలవరుచుకుంటూ వెళ్ళిపోతాం అనమాట.
అక్కడ కష్టం ఏదైనా అంటే ఆ కష్టం ఎవరిదైనా ఇప్పుడు మీకొచ్చినా, నాకొచ్చినా, ఎవరికొచ్చినా ఈ కష్టమైన ఎవరిదైనా ఒకటే గదని ఒక మానవత్వంతో చేసే సేవని సాంఘిక సేవ అంటామన్నమాట. ఎప్పుడైతే ఎలాగని చేస్తున్నాం గదా! అలా చేయటం వల్ల ఇప్పుడేంటి కొంతమందికి మనం సేవ చేస్తున్నప్పుడు, కొంతమందికి ఏదైనా చదివించినప్పుడు, పలానోళ్ళు చదివిచ్చారండి. దానివల్ల మా అబ్బాయి చదువుకున్నాడు. ఇంత జాబ్ వచ్చిందండి వాళ్ళ వలన. అలా అన్నప్పుడు ఏమైద్దంటే, ఆ మాట వాళ్ళ నుంచి మనం విన్నప్పుడు, అది మన బాడీకి, మైండ్‌కి తృప్తినిచ్చి, దాంట్లో ఒక అది చేయటం కూడా ఆ సోల్‌కి అది అంటే మన ఆత్మ తొలి దశలో అది 100% ఇక్కడ కరెక్టే. ఈ సేవ చేయటం అనమాట. ఎప్పుడైతే వాళ్ళు ఓకే చేస్తుంటే మనం ఆనందం పొందుతున్నాం కాబట్టి, ఇక్కడ సేవ అనేది ఇక్కడ మొదలుపెడుతూ చేస్తూ వెళ్తాం. దీన్ని సాంఘిక సేవ అంటారనమాట. అర్థమవుతుంది కదరా నేను చెప్పేది? చక్కగా అర్థమవుతుంది మ్యామ్. అర్థమవుతుంది కదరా? అదే. కంటిన్యూ చేయండి. అదే. ఇది ఫస్టు అంటే ఇతరులకు సేవ చేయటం వల్ల మాత్రమే మనం ఆనందం పొందుతాం అనే విషయాన్ని తెలుసుకుంటాంరా. తెలుసుకున్నప్పుడు మాత్రమే ఇది సోషల్ సర్వీస్‌గా ఆహ్, చేస్తూ అలా కొనసాగిస్తూ వెళ్తామనమాట. ఇది సా సాంఘిక సేవ అనమాట. అంటే ఎప్పుడైనా ఇలా చేస్తూ ఉన్నామంటే అది మన బాడీకి, మన మనసు వరకే ఆనందంగా ఉంటది నాన్న. అప్పుడు ఇది ఇలా చేస్తూ ఇలా చేయటం కాడ ఈ ఈ తొలి దశలో మన ఆత్మ మన భూమి మీదకొచ్చాక మనకి ఇది ఆత్మకి ఇది కరెక్ట్ అనమాట 100%. దీంట్లో ఎక్కడ తప్పు పడతాక లేదు నాన్న. ఈ సర్వీస్ ఇది కరెక్ట్ అనమాట. కాపోతే ఇక్కడే మనం ఆగిపోయామనుకో ఇదే కరెక్ట్, ఇదే బావుందని ఆగిపోయినప్పుడు మన బాడీ మీదకి కొన్ని అనారోగ్య డిసీజులు గానీ, ఏదైనా ఇబ్బందులు గానీ ఏదో ఒకటి వస్తదనమాట. అందుకే మనం ఎప్పుడైతే ఇక్కడి నుంచి మళ్ళీ ఎమ్మటే శరణాగతి సేవకి సరెండర్ మళ్ళీ మారాలి నాన్న. ఇక్కడి నుంచి శరణాగతి సేవను సార్ రెండోది పెట్టారనమాట. అంటే ఇక్కడ ఏమైద్దంటే పైలాగానే అన్ని దానాలుంటాయి ఎక్కడికక్కడ. అన్ని సేవలుంటాయి. వాళ్ళకి వస్త్రదానము, భూదానము, అన్నదానము, తిండి, బట్ట అన్నీ మళ్ళీ ఫస్ట్‌లో సాంఘిక సేవలో ఏదైతే ఇచ్చామో తిండి, బట్ట, ఇల్లు అలాంటియన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. కానీ ఇక్కడేంటంటే అక్కడ పర్సన్ టు పర్సన్ మనం చేసామన్నమాట. అంటే మనమే గుళ్ళో దానం చేసాం. మనమే ఒక పిల్లోడిని చదివిచ్చాం. సాంఘిక సేవలు అలా జరిగిందిరా. ఎప్పుడైతే శరణాగతి సేవకొచ్చినప్పుడు ఇక్కడ పర్సన్ టు పర్సను ఈ అంటే ఇక్కడ పర్సన్‌కి కాకుండా ఒక దేవుడు అక్కడ ఏం చెబుతాడంటే ఒక నమ్మక వ్యవస్థ ఇక్కడ. ఒక దేవుడనో, ఒక భగవంతుడనో, ఒక గురూజీ అనో, ఒక విగ్రహం అనో, ఒక స్వామీజీ అనో అక్కడ అంటే ఒక నమ్మకం అన్నమాట ఏర్పరచుకుంటాం. అక్కడ టు పర్సన్ మన సాంఘిక చేసేది. ఇక్కడ పర్సన్ టు పర్సన్ కాకుండా ఇక్కడ దేవుడు అనేవాడు ఒక భగవంతుడు, ఒక గురువు ఎవరు ఏది నమ్మితే అది. ఒక స్వామీజీని నమ్మినా అక్కడ పూర్తిగా ఇక్కడ ఆళ్ళకి సరెండర్ అయిపోతారు మనం. ఏంటంటే ఇక్కడ నా గురువు ఉన్నోళ్ళే. అంటే మా ఊర్లో పంతులున్నారులే. నేను ఈ నెల 200 కట్టాను. మా పిల్లల పేరు చేస్తారు అనేది మనం అక్కడ ఏమవుతుందంటే అక్కడ సరెండర్ అయిపోతాంరా. అక్కడ ఇంకా ఆయనకి పూర్తిగా ఆయన చూసుకుంటోళ్ళే అని ఇంకా ఆ సమస్యని అక్కడికే వదిలేస్తానంట. అంటే ఇంకేంటంటే నేనేం చేయలేను. అప్పుడేం చేస్తాం ఆ గురువు దగ్గరికో, ఆ భగవంతుడి దగ్గరికో, ఆ పూజారి దగ్గరికో ఎవరి దగ్గరికెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక నేనేమి చేయలేను. ఇవన్నీ నీ ద్వారానే. నువ్వే చెయ్యాలి. మీరే చెయ్యాలి. మీ ద్వారానే అని నేను నీకు శరణాగతి అవుతున్నాను అనేం చెబుతానంటే ఈ విషయాలన్నీ చెప్తూ ఆళ్ళకి శరణాగతి అయిపోతామంట. అంటే అక్కడ సరెండర్ అయిపోతామనమాట. నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను. అంటే భగవంతుడు చూడు భగవంతుడా నీ బంగారు పాదాలకి నా తరపున నేను హృదయపూర్వక నాకు ఈ సమస్య తీర్చాలి అని ఎప్పుడైతే మనం రోజు పూజలు అమ్మ వాళ్ళ దగ్గర నుంచి మనకొచ్చిన ఇది ఎలాగవుతుందంటే ఇక్కడ ఒక గురువునో, ఒక భగవంతుడినో, ఒక విగ్రహాన్నో, ఒక పటాన్నో, ఎవరో ఒక స్వామీజీనో నమ్ముకుని అక్కడ నీ ద్వారానే నువ్వే చేయగలుగుతావు. మీరే చేయగలుగుతారు. మీరే చేస్తారు. మీకే నేను శరణాగతి అవుతున్నాను అని నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను. ఇంకా మీరే చూడాలి. మీరే చెయ్యాలి. గురువు నువ్వే చెయ్యాలి. లేదా భగవంతుడు మీరే చేయాలని అక్కడ పూర్తిగా మనకి మనం సరెండర్ అయిపోతాంరా. దీన్ని శరణాగతి సేవ అంటామనమాట. ఇక్కడేంటంటే శివుడి ఆజ్ఞ లేనిదే శివైన కుట్టదని మనకెప్పటి నుంచో మనకి ఎనకటి నుంచి ఉందనమాట. ఇక్కడేంటంటే ఒక దూరంలో ఒక గురువు దగ్గర నాకొక గురువు ఉన్నోళ్ళే అనే విశ్వాసం. అక్కడ ఒక నమ్మకము. అక్కడ సరెండర్ అయిపోతాము. అని అన్నీ ఆయన ద్వారా జరిగిపోతాయిలే. మా పూజారులు ఉండోళ్ళు, మా పూజారి ఏదైనా చూసుకుంటాడు, మా ఇంటాయన లేతే మాకు ఒక గురువున్నాడు. మేము ఆయన దగ్గర ఒక మంత్రం తీసుకున్నాం. ఆయన ఏదైనా చేస్తాడు అని విగ్రహం దగ్గరో, పటం దగ్గరో, ఒక పెద్ద గురువుల దగ్గరో, స్వామీజీల దగ్గర ఎక్కడో దగ్గర మనం అక్కడ ఇంకా పూర్తిగా అక్కడికి ఆళ్ళకి సరెండర్ అయిపోతాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ సహాయం చేసే వ్యక్తికి, సహాయం పొందే వ్యక్తికి మధ్యలో ఒక భగవంతుడు అనేవాడు ఉన్నాడనమాట గుర్తుపెట్టుకోండి మనం. ఇందాక మనం సాంఘిక సేవలో చేసాం డైరెక్ట్‌గా మనమే చేస్తాం. మనం ఏదో దానం చేయాలంటే మనం వెళ్ళిపోతాం. ఇక్కడ శరణాగతి సేవ అన్నప్పుడేంటంటే
పరస్పరము అసలు సహాయం పొందే వ్యక్తి, మనం సహాయం తీసుకునే వ్యక్తి మధ్యలో భగవంతుడు అని కానీ, స్వామీజీ అని కానీ, ఒక గురువు ద్వారా జరుగుతుంది అనేది ఒక నమ్మకం ఇక్కడ అనమాట. మధ్యలో ఏంటంటే ఆయన ఉన్నాడు మనకి అని పర్సన్ టు పర్సన్ మనం ముందు ఎలా చెప్పుకున్నాం ఇక్కడ అలాగే మనము ఆయన ఉండోళ్లే, ఆ మధ్యలో భగవంతుడు ఉండోళ్లే, నాకు స్వామీజీ నాకు సహాయం చేస్తాడులో, ఈ సహాయం చేసే వ్యక్తి నాకు ఉండాలే అని ఏంటంటే ఒక భక్తి భావంతో, అక్కడక్కడ గుడ్డిగా ఏం కాదు, ఒక భక్తి భావంతో పూర్తిగా నమ్మక వ్యవస్థలోకి వెళ్ళిపోతాం అనమాట. అంటే అక్కడ నమ్ముతాం మనం, ఆ నమ్మకంగా వెళ్ళిపోతాం. అంటే అది ఒక భక్తి భావంతో చేస్తాం అనమాట. భక్తి భావంతో ఎప్పుడైతే నమ్మి అక్కడ శరణ్ అవుతామో దాన్నే శరణాగతి సేవ అంటారు నాన్న. ఇది ఒక రకంగా చెప్పాలంటే శరణాగతి సేవ అంటారా, ఇక అద్భుతంగా చెప్పాలంటే శరణాగతి అంటే ఒక పాఠాన్ని మనం నేర్చుకున్నట్టు ఇక్కడ. అంటే అక్కడ అసలే మనం సరెండర్ అవ్వటం కూడా చాలా గొప్పనది. మామూలుగా ఇప్పుడు మనిషికి సహజంగా ఎవరికి సరెండర్ అవ్వం, అసలు ఎవరి మాట మనం వినము. కొంత ఇన్నట్టు ఉన్నా మనకి ఏది నచ్చితే అదే చేస్తూ వెళ్తాం అనమాట. ఎప్పుడైతే మనం సరెండర్ అవ్వటానికి ఇష్టపడము, తన సహజ స్వభావాన్ని, నాలో ఉన్న సహజ స్వభావం నాకు ఏదైనా ఉండొచ్చు, నాకు ఇగో ఉండొచ్చు, అహంకారం వచ్చు, నా స్వభావాలన్నీ కొన్ని ఉంటాయి నాన్న, ప్రతి వ్యక్తికి ఉంటాయి. అవన్నీ మనలో ఉన్నప్పుడు దాన్ని ఈ శరణాగతి సేవ చేసుకోవాలి, ఆ గురువు దగ్గరికి వెళ్ళాలంటే మనం అక్కడ జీరో చేసుకుంటాం నాన్న. మనం జీరో చేసుకుంటాం అనమాట. ఎప్పుడైతే మనం జీరో చేసుకునే సరెండర్ అవుతామో అది అది చాలా చాలా సాధనతో కూడుకుంటేనే అక్కడికి వస్తుంది నాన్న. ఎంత గురువు చెప్పినప్పుడు జీకే గారు మనకు చెప్పినా, పత్రిజీ గారు చెప్పినా సారు దాన్ని ఆచరించి వాళ్ళు అక్కడ జీరో అయిపోయి, పత్రిజీ గారు ఏది చెప్తే అది జిక్కు గారు అండమాన్ వెళ్ళిపోమంటే అండమాన్ వెళ్ళిపోమని, ఎందుకు వెళ్ళిపోమని ఆలోచన అక్కడ చేశారు కాబట్టి వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చారా. ఇక్కడ మనము ఈ శరణాగతి చేసినప్పుడు నిజంగా అక్కడికి ఒక గురువుకో ఒక భగవంతుడికో సరెండర్ అయ్యమంటారా, అసలు అది మనలో ఉండే అన్ని ఒప్పుకోనన్నా, మన స్వభావం ఒప్పుకోదు అసలు అక్కడే కదా మన పిల్లలు చెప్తేనే మనం ఒప్పుకోనమాట. అలాంటిది అక్కడ సరెండర్ అవుతుందంటే మనకు మనం జీరో చేసుకుంటామట. ఆ జీరో అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా మనస వాచ కర్మణ ఈ సాధనలో మనం అది ఒక జ్ఞానానికి సరెండర్ అయ్యి అది మంచి అని మనం నేర్చుకున్నాం కాబట్టి చాలా చాలా సాధనతోనే ఈ శరణాగతి అనేది మనలో వస్తుంది నాన్న. ఇక్కడ ఈ శరణాగతి అని కూడా అక్కడ సాంఘిక సేవలు అది 100% ఆ ఆత్మకి అది ఎంత కరెక్టో, ఈ శరణాగతి సేవ కూడా దీంట్లో 100% దీనికి ఇది కరెక్టేనా. సరెండర్ అయి చేయటం కూడా మనం జీరో చేసుకుని ఆ జ్ఞానాన్ని తెలుసుకుని ఆ జ్ఞానాన్ని గురువుగారు చేస్తారులని చాలా చాలా సాధన ఉంటే కానీ అక్కడ సరెండర్ అవ్వనమాట. అంటే మనం ఇంత ఈజీగా సరెండర్ అవ్వటం అనేది అసలు చేయలేము అనమాట. అది ఒక అద్భుతమైన ఒక పాఠం ఈ సేవలో మనం నేర్చుకుంటాం అనమాట. ఇది ఒక అద్భుతమైన పాఠం నేర్చుకుంటాం. ఈ ఒక పాఠం అంటే ఏంటంటే ఇప్పుడు చూడు, ఒక నాస్తికుడు ఉంటాడు, ఒకటి భగవంతుడు అంటే నమ్మడో, గురువు అంటే నమ్మడో, వాళ్ళు నాస్తికులు అంటారు. వాళ్ళు ఏంటంటే అసలు ఎవరిని నమ్మరు, నేనే అనుకుంటారనమాట. అలా ఎప్పుడైతే వాళ్ళు ఎవరిని నమ్మరో ఇక్కడి నుంచే మొదలవుతుంది వాళ్ళక్కడ. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నాకే ఇలాంటి సమస్య ఎందుకు వచ్చింది, ఇలాగ అనుకోలేదు కదా, నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి, నేను కల్లో కూడా అనుకోలేదు కదా. ఎప్పుడైతే ఇవన్నీ అన్నప్పుడు ఈ నాస్తికుడు కూడా ఈ రెండో శరణాగతి సేవలోనే ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, గురువు ఉన్నాడు అనేది అక్కడ అతనికి ఒక ఆలోచన మొదలవుతుంది నాన్న. ఇక్కడ ఈ శరణాగతి దాంట్లోనే అతనికి ఎప్పుడైతే అతను నాస్తికుడిగా నమ్మపోయినా ఇక్కడ అతనికి కూడా ఈ కష్టాలు వచ్చినప్పుడు ఈ సమస్య నాకే ఎందుకు వచ్చింది, అదే 10 సార్లు అనుకుంటాము ఈ కష్టం నాకే వచ్చిందని. అట్లా ఎప్పుడైతే అతను అనుకుంటూ ఉన్నప్పుడు కూడా అక్కడ ఒక నమ్మకం, ఒక గురువు అంటే నమ్మకం, భగవంతుడు ఈ నమ్మక వ్యవస్థ అతనికి ఇక్కడి నుంచే వస్తుందిరా. అంటే ఆత్మ ఆ దశ నుంచి కొంత అతనికి ఈ ధ్యానం చేయటం వల్ల, ఈ జ్ఞానం తెలుసుకోవటం వల్ల, వేరే వాళ్ళు చేయటం వల్ల, ఏదైనా క్లాసులు చెప్పి విన్నప్పుడు వల్ల అతనికి కూడా ఇక్కడ ఈ శరణాగతి సేవలోనే ఆ నాస్తికుడు కూడా భగవంతుడు ఉన్నాడనే నమ్మక వ్యవస్థ ఇక్కడ కలిగిది రాదు. అసలు ఆ సమస్యని పదే 10 సార్లు అనుకుంటాం వలన దానివల్ల మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది కంటే మనం ఏది చెయ్యాలి, మనకి ఏది పొందాలి ఏంటంటే చూడ, మనకి ఏదైనా వచ్చిందనుకోరా, అది మనం ఇతరులకి చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏది కావాలో, ఏ టయానికి ఏది కావాలో అది ఖచ్చితంగా మనకు వస్తుంది నాన్న. అది మనం ఆధ్యాత్మంలో నేను నేర్చుకుంది ఫస్ట్ నాన్న. మనము ఇంతకుముందు భగవంతుడి దగ్గర నాకు అది ఇవ్వు, మా బాబుకి ఉద్యోగం ఇవ్వు, మాకు ఇల్లు ఏదో అట్లా. కానీ ఇప్పుడు మనకు ఒక ఆలోచన వచ్చిందా, ఇది ఎప్పుడైతే మనము ఈ సేవలో ఆధ్యాత్మికలో వచ్చాక ధ్యానం చేస్తూ మనకు తెలిసిన విషయాన్ని వేరే వాళ్ళకి చేస్తూ మనం ఏదైతే చేస్తూ వెళ్ళామో విశ్వం నుంచి ఆ లా అనేది, ఆ లా అనేది అదొక లా అదొక ఇదనమాట. అది ఎప్పుడైతే మనం చేస్తూ వెళ్తున్నామో మనకి ఏది కావాలో అది విశ్వం నుంచి వచ్చేస్తారా. అక్కడ మన వేరే ఆలోచన లేదు, వేరే థాట్ అక్కర్లే. మనకి ఏ టయానికి ఏది కావాలో అది అందుతుంది నాన్న. అది దీంట్లో మనం గుర్తించామన్నా నేను కూడా చాలా బాగా గుర్తించాను. ఎందుకంటే మేము కూడా ఒకప్పుడు
దేవుడు అనేది నాకు తెలియదు నాకు పూజలు కాడ. మేము కూడా కమ్యూనిస్ట్‌గా ఉండేవాళ్ళం అనమాట. తర్వాత ఒక 11, 10 సంవత్సరాలు ఒక భగవంతుడిని నమ్మి, ఒక మంత్రం తీసుకొని, హోమం చేస్తూ నేను కూడా నిత్యము అగ్నిహోత్రం చేస్తూ, నిత్యం ఒక దీపం పెడుతూ, ఒక శివుడికి ఆధారం అంటే మేము కూడా అక్కడి నుంచి ఇక్కడికొచ్చాం. కాబట్టి అందుకే దీన్ని అంత బాగా నాకు కనెక్ట్ అయింది నాన్న. అసలు ఫస్ట్ నేను వచ్చిన వెంటనే నాకు ఇది సార్ నాకు సర్టిఫికేట్ ఇస్తారు. నీకేం అర్థమైంది? L1లో చెప్పమని డే 1 రోజు మాకు అయిపోయినంటే సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు జీకే గారు అడిగితే నేను ఆ స్టేజి మీద ఇదే చెప్పాను రా. ఇంత డీటెయిల్‌గా చెప్పపోయినా నాకు అర్థమైంది. ఎందుకంటే నేను అక్కడి నుంచి ఈ స్టేజ్‌లన్నీ దాటుకుంటూ వచ్చా. ఇందాక మీకు నడుము నొప్పిది పిరమిడ్ చెప్పింది కాడ అది నా అనుభవంరా. నేను అక్కడ అనుభవించి ఎంత బాధో నరకమో దాంట్లో నుంచి నేను అక్కడ 41 డేస్ ఉండి సార్ చెప్పింది చేశాను కాబట్టి అది నేను తగ్గించుకోగలిగాను. అది ఇదిరా. అలాగే ఇక్కడ కూడా మేము సాంఘిక సేవలో ఉంటూ అక్కడ నేనే అనుకుంటూ ఎలాగుండి తర్వాత గురువు దగ్గర ఎందుకంటే ఇది నా జీవితంలో సార్ చెప్పినప్పుడు నాకే అర్థమైంది. నా గురించి ఈ బుక్ రాసారేమో అనిపించిందిరా. ఎప్పుడైతే ఈ శరణాగతి సేవలో మనం ఎప్పుడైతే మనం జీరో చేసుకొని, మనం ఎలా సేవ చేసుకుని ఒక సాధన ద్వారా చాలా చాలా సాధనతోనే ఇది మనకు అలవరుచుకుంటాం నాన్న. మనకి మనకి అది అలవాటవుద్ది. అంత తొందరగా చేయాలన్నా చేయలేము. ఎక్కడో చోట ఒక దగ్గర ఇప్పుడు ఎవరైనా పిరమిడ్ కడతారో, నాన్న ఇది డబ్బులు ఇవ్వండి అని ఆళ్ళని అడిగేదేంటి మన దగ్గర ఉండేయి ఆళ్ళు 100 బదులు ఆళ్ళు 100, 200 నేనే ఇస్తాలే. చూడు అక్కడ మనకేం అర్థమైద్ది? అలా కాదు కదరా! అక్కడ పత్రిజీ గారు ఏం చెప్పారు? నీ రూపాయితో పాటు నువ్వు అందరిని అడగాలి. అడగాలంటే అక్కడ ఏమైద్ది? మనలో ఉండదు అహము, ఏదో ఒకటి మనలో ఉండే వర్కలు ఏదో ఒకటి తగ్గిపోయిద్ది నాన్న. తగ్గటం అంటే జీరో చేసుకుంటాం. అక్కడ ఏంటి మనం విన్నాం గురువు దగ్గర. అలాగే ఈ శరణాగతి సేవలో అసలు భగవంతుడు చేస్తాడని, అసలు పూర్తిగా ఏంటి అక్కడ ఇతను ఏమవుతాడు? భగవంతుడు చేస్తాడు అనే పూర్తిగా వదిలేస్తాడనమాట. అంటే కాలానికే ఆ భగవంతుడికో, ఆ కాలానికో వదిలేసి పూర్తిగా రెండే ఆలోచనే చేయడానిక్కడ. ఇంకా ఆయన చేస్తాడు. అంటే ఒక నమ్మకంతోనే ఉంటాడాయనకు. ఒక నమ్మకంతోనే ఉంటే అతని ఆలోచన గాని, అతనిది గాని అక్కడ ఒక గురువుకో, ఒక దేవుడికో సరెండర్ అయిపోయి ఇంక అన్నీ కాలమే పరిష్కరించేది. భగవంతుడే నాకు చూసుకుంటాడు. అనేక వేరే థాటే లేకుండా ఆలోచన చేస్తాడురా. ఇది శరణాగతి సేవ అనమాట. ఇక్కడ తర్వాత దీనికి వివరణగా తర్వాత ఇస్తానన్న. తర్వాత ఆధ్యాత్మిక శాస్త్ర సేవ వచ్చినప్పుడన్నా మూడోది ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మనం ఫస్ట్‌లో చేసినట్టు ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటే మన స్థాయిని బట్టి, మన ఆత్మ స్థాయిని బట్టి మనం నేర్చుకునే విద్యని, ఆధ్యాత్మిక విద్యని మన లోపలికి తీసుకొని మనం ఏదైతే నేర్చుకున్నామో సాధన ద్వారా అది 10 మందికి పంచటం. అంటే ఇక్కడ సేవ లేదు నాన్న. మనం గుర్తించాల్సింది ఫస్ట్ సాంఘిక సేవ, శరణాగతి సేవలమా ఇక్కడ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది మన ఆత్మపరంగా మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ దానిని వేరే వాళ్ళకి అంటే మన లోపలికి సాధన చేసి మనం ఏమైతే ఆత్మజ్ఞానం నేర్చుకున్నామో ఇక్కడ, ఆ జ్ఞానాన్ని ఇక్కడ సేవ అనేది ఇక్కడ లేదు. ఇక్కడ ఏ సేవ తప్పు గాదు, ఏ సేవ ఒప్పు కాదురా. ఇది మాత్రం మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆ సేవ గొప్పది, వాళ్ళు చేసింది, వీళ్ళు చేసింది తప్ప ఏది కాదు నాన్న. ఇక్కడ మనం 3 సాంఘిక సేవ, శరణాగతి సేవ, ఆధ్యాత్మిక సేవ ఈ 3 చెప్పుకున్నా ఇక్కడ ఏ సేవ తక్కువ గాదు, ఏ సేవ ఒప్పు కాదు. తక్కువది, ఒప్పు ఏది కాదనమాట. బాగా ఇది అర్థం చేసుకోవాలి. అర్థమైనప్పుడే మనకు అర్థమవుతది. అంటే ఇక్కడ సేవ అనే పదమే లేదు నానిక. సర్వీసు, సేవ వాళ్ళకి చేస్తున్నాను. వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తానికి నేను ఇది చేస్తాను ఏమి లేదు నానిక్కడ. ఏమైతే మనం నేర్చుకున్నామో ఆత్మపరంగా అది వేరే వాళ్ళకి పంచివ్వటంలోనే మనకు ఆనందం పొందుతున్నాం అనేది మనకు అర్థమవుతది నాన్న. ఎప్పుడైతే ఇప్పుడు నాకొచ్చింది, నాకు తెలిసింది. ఈ జ్ఞానాన్ని మీకు ఇవ్వటం వల్ల కొంత నేను నేర్చుకుంటున్నాను. మీకు ఇవ్వటం వల్ల నాకు ఆనందం అనమాట. అంతే సరే ఎవరో కొంతమందైనా నేర్చుకున్నారో, దాంట్లో కొంతమందికైనా ఇది అర్థమైంది. వాళ్ళు ఇలా చేశారు ఇప్పటి వరకే దాంట్లోంచి అంతా ఎందుకంటే ఈ ఆనందాన్ని ఈ ఆధ్యాత్మిక సేవలో, శాస్త్ర సేవలో మీకు అందియటం వలన అంటే వేరే వాళ్ళకి మీరందరూ కూడా అప్పుడు మనం ఏవొస్తే ఏది చెప్తాం కాబట్టి ఈ అందియటం వలన దీన్ని ఆధ్యాత్మ అంటే వ్యక్తిపరంగా ఆత్మ ప్రగతికి అంటే ఇలా చేయటం వల్ల మేము చెప్పటం వల్ల వ్యక్తిగా ఆత్మ ప్రగతికి అలాగే సమాజం యొక్క ఆత్మ ప్రగతికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక శాస్త్ర సేవలు చెప్పుకుంటారనమాట. అంటే ఈ సేవలో మనం ఏదైతే నేర్చుకున్నామో మన లోపలికెళ్ళి ఈ నేర్చుకున్న దాన్ని ఇక్కడ ఏది తప్పు ఒప్పని కాదు అని బాగా అర్థం చేసుకుని ఇది సేవ అనేది ఇక్కడ లేదు. మన అనుభవము వేరే వాళ్ళతో పంచుకుంటున్నాము అనేది ఒక ఆనందం. మన ఆనందాన్ని వేరే వాళ్ళకి పంచుకుంటున్నాము. మనకు తెలిసిన విషయం వేరే వాళ్ళకి పంచుకుంటున్నాము అని అంటే ఈ భూమి అనే పాఠశాల యూనివర్స్‌కి మనం వచ్చిన తర్వాత మన ఆనందాన్ని మనం అనుభవించాం కాబట్టి అనుభవాన్ని అందరికీ పంచాలి అనేది ఇక్కడ ఆధ్యాత్మిక శాస్త్ర సేవలో మనం తెలుసుకోవాల్సిందిరా. అంటే ఇక్కడ తిండి, బట్ట
అనేది ఏముండదు. గురువు, భగవంతుడు అనేది ఎవరు ఉండరు. ఎవరో ఏదో చేస్తారు, ఎవరో చేయలేదు అనేది ఏమి ఈ 3 ఎక్కడ ఉండవు నాన్న. ఆళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, ఎక్కడికొస్తారు ఇది ఏమి ఉండదు నాన్న. ఇంతవరకు పంచుకుంటే దాని ద్వారా ఎందుకంటే నాకు తెలిసిన విషయాన్ని పంచుకోవటం ద్వారా ఆనందం రెట్టింపు అవుతదని నేను తెలుసుకున్నాను కాబట్టి ఆనందాన్ని మీకు పంచుతున్నాను. ఆ జ్ఞానాన్ని మీకు పంచటం వల్ల నాకింకా నా ఆనందం ఇంకా రెట్టింపు అయిద్ది నాన్న. ఇది ఆధ్యాత్మిక శాస్త్రంలో మనం చేసుకున్నాం. కాబట్టి మనం ఇక్కడ ఏం చేసిందే మనం ధ్యానం చేసి, జ్ఞానం తెలుసుకొని, ఆ జ్ఞానం తెలుసుకొని ఇతరులకు పంచినప్పుడు అదే ముక్తి ప్రసాదిస్తది అని మనకి పత్రిజీ గారు చెప్పిన విషయాల్లో ధ్యానము, జ్ఞానము, ముక్తి అనే పదాల్లో ఎప్పుడైతే మనం ధ్యానం చేసి, ధ్యానం ద్వారా తీసుకున్న జ్ఞానాన్ని ఎప్పుడైతే పంచి, ఆనందాన్ని అందరికి పంచి, ఇంకా ఆనందాన్ని నేను రెట్టింపు చేసుకున్నానో, అదే ముక్తిని ప్రసాదిస్తుంది అని చెప్పటం వల్ల ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అనేది తెలుస్తుందండి. నాన్న టైం ఎంత అయింది నాన్న ఒకసారి? 9:30 అయిందండి. మీరు ఇంకో 10 నిమిషాలు మాట్లాడొచ్చు. ఇంకా 10 నిమిషాలు చెప్పొచ్చు నాన్న. సరే ఇప్పుడు ఈ మూడిటి వల్ల మనం ఫైనల్‌గా చేసుకోవాల్సింది ఏంటంటేనా, ఫస్ట్ మనము సాంఘిక సేవ తెలుసుకున్నాంరా. అక్కడ ఏమైందంటే నేనే చేశాను, నేనే చేస్తున్నాను, నేనే పెడుతున్నాను అని అక్కడ నేను అనే దాంట్లోనే ఉండిపోతాంరా. అలా ఉండటం వల్ల కొన్ని అనారోగ్యాలు మన ఒంటి మీదకొస్తాయిరా. అది మన టైం లేదు కాబట్టి తర్వాత చెప్పుకుందాం అంత వివరంగా కాటే. ఎప్పుడైతే అక్కడ నేనే కారణం, నేనే కదా! నేనే చేసుకుంటా, నేనే అని అక్కడ ఎప్పుడు నేనే అనేదాన్ని ఉపయోగిస్తాం అనమాట. ఎప్పుడైతే ఉంటామో అక్కడ కొన్ని అనారోగ్యాలు వస్తా ఉంటాయిరా, అక్కడే ఆగిపోకుండా అక్కడి నుంచి మనము శరణాగతి సేవలోకొచ్చినప్పుడు, శరణాగతి సేవలో అక్కడ ఇది నేను చేస్తున్నాను, ఇలా నేను అందిస్తున్నాను, వీళ్ళకి సరెండర్ అయిపోయాను, ఈ గురువున్నాడు అది కరెక్టే. అనేటువంటిది. కానీ అక్కడే మనం ఆగిపోకుండా ఆ శరణాగతి సేవలో అక్కడ మనం నేర్చుకుని, తెలుసుకుని అక్కడ ఏమైతే ఇది చేసుకున్నామో అంటే అక్కడేంటి నాలో ఉన్నది భగవంతుడు, అందరిలో ఉంది భగవంతుడు అని తెలుసుకున్నాం కాబట్టి మనం సేవ చేయగలం. ఎప్పుడైతే అక్కడ ఆగిపోకుండా అక్కడ ఆగిపోయాం కూడా మళ్ళీ మన ఒంటి మీదకి అనారోగ్యాలు వస్తా ఉంటాయన్నమాట. అప్పుడు ఎప్పుడైతే ఆధ్యాత్మిక శాస్త్ర సేవలోకి మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా టర్న్ అవ్వాలనమాట. మన లక్ష్మీ, పార్వతి, సరస్వతి లాగా మనం దీన్ని ఇక్కడ ఆధ్యాత్మిక శాస్త్ర సేవలకు టర్న్ అవ్వాలనమాట. ఎప్పుడైతే అక్కడొచ్చినప్పుడు నేను ఆత్మని అంటే నాలో ఉన్నది, మీలో ఉన్నది కూడా ఒకటే. భగవత్ పదార్థమే. అంతా ఒకటే. నాకు తెలిసిన విషయం మీ అందరికి పంచుకోవటం వల్ల నాకు ఆనందం రెట్టింపు అవుతుంది. దానివల్ల మీరు ఆనందిస్తారు. ఇదే ఆధ్యాత్మిక సేవ. ఇక్కడ తప్పు, ఒప్పు అనేది ఏమీ లేదు. ఇంత స్టేజ్‌కి నేనొచ్చానంటే నేను దేనికి జీరో చేసుకున్నాను కాబట్టి. ఈ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటేరా ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలు చెప్పాలి. ఇక్కడ ఆహ్, దానం అని గాని, ఇది గాని, ఒక గురువు గాని, ఎవరో వచ్చి ఏదో చేస్తారని కదా! ఇవేమి మనకు లేవురా. మనకు తెలిసిన విషయం వేరే వాళ్ళకి పంచటము, ఆనందాన్ని మనం ఆనందం అనుభవించటం, మన ఆనందం రెట్టింపు అవ్వటం ఇదే ఆధ్యాత్మిక శాస్త్రం. ఇంకా చెప్పాలంటే ఆహ్, ఇదవుతది. కాబట్టిరా ఇప్పుడు భగవంతుడు చూడండి దీనికి చిన్నది ఉదాహరణ చెప్తూ ఆపుతానురా. ఇప్పుడు యేసు ప్రభు ఉన్నాడురా అల్లా ఉన్నాడు. కృష్ణ భగవానుడు ఉన్నారనమాట. ఇప్పుడు కృష్ణుడు చూడరా అతనికి తెలుసు. యేసు ప్రభువుకి తెలుసు. ఏదో ఒక రొట్టెని పంచిన అతనికి. ఈ ప్రభువు ఈయనకి తెలుసు. కానీ వాళ్ళంతా ఎన్ని విద్యలుండి, ఏమి చేసినా గానిరా, వాళ్ళ జీవితాన్ని అన్నీ సాక్రిఫై చేసి, అన్నీ చేసి ఆఖరికి వాళ్ళు మనకేం వదిలేసి ఎళ్లారు భూమి మీద? ఒక వస్తువుననో, ఒక ఇల్లుననో, ఒక సంపదననో ఏది వదలలా ఆళ్ళు మనకి. ఏది ఇవ్వలా మనకి. వాళ్ళేమిచ్చారు మనకి? ఒక భగవద్గీత కృష్ణుడు ఏం చేశాడు? భగవద్గీతలో ఒక బైబిల్‌ని ఇచ్చాడురా. అంటే ఆ బైబిల్‌లో ఒక ఆ బైబిల్ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, ఎలాగుండాలని తెచ్చుకుంటాకి. యేసు ప్రభు ఏం చేశాడురా? ఒక బైబిల్‌ని ఇచ్చెళ్ళాడు. ఏం చేశాడు? దేవుని రాజ్యం నీ లోపలే ఉందని, నువ్వేం చేస్తే అది ఇతరులకు వస్తది. నువ్వు ముందు చేసి చూపి అతను ఏం చెప్పాడు? అన్నీ తెలుసు అతనికి. కానీ ఎందుకు మనకు వస్తువు రూపాన్ని ఆళ్ళెందుకు ఇవ్వలేదు? వాళ్ళన్నీ ఇచ్చి ఈ భూమి మీద ఈ ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చెళ్ళారనమాట. ఆ బుక్స్ ద్వారా వాటి ద్వారా మనం తెలుసుకునేదేంటంటే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటే అదే. ఆత్మ జ్ఞానాన్ని మనకు అందించెళ్ళారనమాట ఆ బుక్ ద్వారా. అలాగే ఖురాన్ బైబిలు ఆయన అల్లా మనకి ఖురాన్‌ని ఇచ్చెళ్లారు. ఆ గ్రంథంలో కూడా అదే ఉంది నాన్న. వీళ్ళంతా వాళ్ళ జీవితాలను ఇచ్చేసుకుని, సాక్రిఫైస్ చేసుకుని వాళ్ళకి తెలుసు. మనకేది కావాలో అది. కానీ వాళ్ళ జీవితం ఇది కాదు. ఆత్మ మనకే. ఈ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటే మన ఆత్మకే. ఏది కావాలో అది అందించి ఆ జ్ఞానాన్ని ఇచ్చెళ్లారు. మనం ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని తీసుకొని, ఈ జ్ఞానం ద్వారా మనం ఎప్పుడైతే ఇంకా పరిపక్వత తెచ్చి మన ఆత్మ ఉన్నతగా ఇంకా ఎదిగి, మనం చెప్పింది గురువులు చెప్పి ఆచరించి బుక్స్ వల్ల మన జ్ఞానం ద్వారా జ్ఞానం తెలిసి ముక్తి అంటే ఇక్కడ ఏం లేదు నాన్న. ముక్తి అంటే ఒక బంధం నుంచో, ఒక బాధ్యతల నుంచో, ఒక అనారోగ్యం నుంచో ముక్తిగా అంటే ఇక్కడి నుంచి ముక్తి అంటే వీటి నుంచి విడుదల అవ్వటమే ముక్తి నాన్న. మళ్ళీ అది చెప్పాలంటే ఒక 10, 20 నిమిషాలు పడతది నాన్న. అది ఇంకోసారి క్లాస్‌లో చెప్పుకుందాము.
ఎప్పుడంటే నేను లాస్ట్‌గా చెప్పేదేంటంటే, మీకు ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అన్నప్పుడురా ఒక పాంప్లెట్ పంచొచ్చు. ఒకప్పుడు మీరుండారురా. మీరు ఈళ్ళందరిని గ్యాదర్ చేసి, దీన్ని ఇలా రికార్డ్ చేసి, మా అందరికి ఫోన్లు చేసి, మీ టయాన్ని పెట్టారు. ఇది కూడా సేవే నాన్న. ఇది కూడా ఆధ్యాత్మిక శాస్త్ర సేవే. మీరు చేసే వాళ్ళకి సపోర్ట్ చేయటము. ఇప్పుడు మీరు జాబులు చేసుకుంటారో, మీకు ఖాళీ ఉండదు, టైం ఉండదు. కానీ మీరు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఒక రూపాయిని పక్కన పెట్టి, ఎవరైనా సహాయం చేసే వాళ్ళకి, ఎవరైనా ఈ సేవ చేసేవాళ్ళకి, కొంతమంది భక్తి భావాన్ని చేసేవాళ్ళుంటారు. కొంతమంది ఈ భగవద్గీతను చేసేవాళ్ళు, కొంతమంది ధ్యాన ప్రచారం చేసే ఎవరికైనా ఏ బుక్ పైనైనా మనం సాయం మన దాన్ని అనేది ఏదైనా చేయొచ్చురా. ఈ సేవ మీరందరూ ఇప్పుడు మీరు కూడా ఇది చేస్తున్నారంటే, మీరు జీరో చేసుకొని ఈ దీన్ని చేయగలుగుతున్నారు. మీ టయాన్ని ఇంత విలువైన టయాన్ని మీరు ఆధ్యాత్మికంలో తెలుసుకున్నారు కాబట్టి, మీరు కూడా చేసి ఈ ఆధ్యాత్మిక సేవని ఈ అందరికీ కావాలి రికార్డ్ చేసి వదిలితే ఎప్పటికైనా ఇది ఉపయోగం ఉంటదనేది మీరు చేసేది కూడా సేవేనేనా. ఎప్పుడైతే ఈ సేవ చేయటం వల్ల మీరందరూ నాకు పరిచయం అవుతారా, నేను కొత్త విషయాలు తెలుసుకుంటా, కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. అంటే నాకు కూడా సేవ ద్వారా చాలా అవకాశాలొస్తాయిరా నాన్న. దీనివల్ల కూడా అంటే అంటే మనం ఇంకా ఎదుగుతాం నాన్న. అసలే ఇప్పుడు లాస్ట్ ఫైనల్‌గా ఒక్క నిమిషం నాన్న. ఎందుకంటే ఈ సేవలు 3 చెప్పాక ఫైనల్‌గా ఆధ్యాత్మికంగా మనకి ఏం చెప్పారంటేరా, మనకి ఒక కౌన్సెలింగ్ రూపాన మనకేదన్నా ఈ స్పాండిలైటిస్ ఈ మెడ నరాల దగ్గర నుంచిరా ఈ 2 చేతులు ఏదన్నా చెయ్యి ఇరగటమో, చెయ్యి తిమ్మిర్లెక్కటమో, చెయ్యి తెగటమో, చేతికి దెబ్బ తగలటమో, ముందు పడి చెయ్యిని చెక్కుకుపోవటమో, ఏదైనా ఈ చేతికి సమస్యొచ్చిందనుకోరా, ఎప్పుడైనా సంఘపరంగా ఏదైనా ఇబ్బందులొచ్చినా, ఈ చేతికి సంబంధించిన స్పాండిలైటిస్ దగ్గర నుంచి ఏ ఇబ్బందులొచ్చినా, ఈ 3 సేవల్లో మనం ఎక్కడ ఆగిపోయామో, మనకెందుకొచ్చింది, ఖచ్చితంగా ఇ ఇ ఇ ఇచ్చేది, తీసుకునేది. గివింగు, టేకింగ్ 2 మనం ఎక్కడ అంటే ఇవి మీకు అర్థమై ఉంటదిరా. ఫస్టు 100% ఆ సోల్‌కి అన్నదానం అది సాంఘిక సేవలు అది కరెక్టు. తర్వాత శరణాగతికొచ్చాక గురువుని నమ్ముకుంటాం. అక్కడ చేయటం అది కరెక్టు. కానీ ఈ రెండిటి దగ్గర ఆగిపోతే మనకి ఈ భుజాల నొప్పులో, స్పాండిలైటిస్ రావటమో మనం ఎంత ధ్యానం చేస్తున్నానండి. నేను 2 ఏళ్లయిందండి. నా చెయ్యి నొప్పి తగ్గలేదండి. నాకు చెయ్యి ఇరిగిందనో, కొంతమంది పక్షవాతం రావటము ఎన్ని వస్తా ఉంటాయి. ఆళ్ళకి ఎందుకంటే ఈ విషయాన్ని తెలుసుకొని మన లోపలికి తీసుకొని మనం ఎక్కడ మారాలి. మనం ఇంతవరకు ఈ సేవ చేసాం. ఇప్పుడు సేవ చెయ్యం. అసలు ఇంక మనం ఆలోచన మనకు రాదురా. ఆధ్యాత్మిక శాస్త్ర సేవ మనకెక్కడ జరుగుతున్నాయి? సార్ ఎక్కడ ఏం పెడుతున్నారు? ఎక్కడ ధ్యాన యజ్ఞాలు జరుగుతాయి? అక్కడ ఏం కావాలి? అక్కడ అన్నదానానికి కావాలి. మన ధనం మనం ఏదన్నా మనిషి నేనున్నాను డబ్బు లేకపోతే నేను మనిషిని ఎళ్లి సర్వీస్ చేస్తా. లేదు ఇంకొకళ్ళు ఇంకోలా చేస్తారు. అలా ఇయన్నీ చేసే వల్ల మనకి ఇయన్నీ చేసి ఈ బుక్ వల్ల 3 రకాల సేవలు మనం నేర్చుకుని, ఆచరించి దీన్ని విషయాలు తెలుసుకొని మనం ఎక్కడ ఎలాగున్నామో తెలుసుకుంటే ఖచ్చితంగా ఈ స్పాండిలైటిస్ అనే ఈ 2 భుజాల దగ్గర నుంచి ఈ చేతుల వరకొచ్చే ఏ ఏ సమస్యయినా ఖచ్చితంగా మనకి 100% తగ్గిద్దినాన్న. అది నా అనుభవం కూడా నేను చెప్తున్నాను మీకు. అలాగే సంఘపరంగా కొన్ని ఏదైనా ఇబ్బందులు అవ్వచ్చు, ఆర్థికంగా ఎవరికైనా డబ్బులు ఇచ్చి, కొద్దిగా కేస్ ఇవ్వటం, ఏదైనా ఏదైనా ఉంటాయి సంఘపరంగా. ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ఆచరించుకుంటూ ఎళ్తామో, ఒకేసారి వదలాలన్నా ఈరోజు మా అబ్బాయి బర్త్‌డే పూజ చేయాలి, అక్కడ అన్నదానం చేయాలంటే అక్కడ నేను చేసేది కరెక్టా కాదా? ఆధ్యాత్మికంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం తింటున్నారు? ఏంటి? వాళ్ళు ధ్యానం చేస్తారా? ఇయన్నీ మనకొస్తాయిరా. అలాంటివి మన దగ్గరికి కూడా రావన్నమాట. ఎప్పుడైతే లాస్ట్‌కి ఆధ్యాత్మిక శాస్త్ర సేవలకొచ్చి మనకు మనం అర్థమైనప్పుడు అర్థమవుతున్నానా? కాబట్టి ఏదైనా కరెక్ట్ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటే మీరందరూ చేసేది కూడా అదే సేవనా? సేవ చేయటం వల్ల మనకు మనం జీరో చేసుకుంటారా? అసలు మనకు తెలియని విషయాలు కొత్తోళ్ళు పరిచయం అవుతారు. కొత్త విషయాలు తెలుస్తాయి. మనకు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి అసలే. ఇక్కడ జీరో చేసుకుంటాం. కాబట్టి ఇది నాన్న 3 రకాల సేవల్లో. ఇంకా లోపలికెళ్ళాలంటే ఇంక టైం ఉంది కాబట్టి లేదు కాబట్టి నాన్న, ఇది నాకింత అవకాశం ఇచ్చారు కాబట్టి ఇది థ్యాంక్స్ యాక్చువల్లీ మ్యామ్. చాలా చక్కగా చెప్పారు. 3 రకాల సేవలు. సో, మనం వన్స్ మెడిటేషన్ స్టార్ట్ చేసి, మన సోల్ ఎవాల్వ్ అయ్యే కొద్దీ మన సోషల్ సర్వీస్ దగ్గరే ఆగిపోకూడదు. అవునన్నా. అవును. సరెండరెన్స్ దగ్గరే ఆగిపోకూడదు. స్పిరిచువల్ అవునన్నా. సర్వీస్ కూడా చేయాలి మనం. స్పిరిచువల్ చేయాలి. సర్వీస్ అది హైయెస్ట్ సేవ అయినప్పటికీ, సోల్ స్టేజ్‌ని బట్టి సోషల్ ఆ! సర్వీస్ కరెక్టే, ఆ! సరెండరెన్స్ కరెక్టే. అన్నీ ఆ కరెక్టేనండి. స్టేజ్‌ని బట్టి. కాతే మనం అక్కడే ఆగిపోకుండానా లాస్ట్‌కి ఆధ్యాత్మిక శాస్త్ర సేవకొచ్చినప్పుడే నీకసలు విశ్వం నుంచి ఏం కావాలో అది ఇంక నువ్వు అడగక్కర్లేదు నాన్న. ఇప్పుడు గురువు చేసేది, భగవంతుడు చేసేది అది కరెక్టే నాన్న. అది అదే ఆ సోల్‌కి, ఆ జన్మకి, ఆ భూమి మీద మనం అది మనకంటే అది మెచ్యూర్ అయిపోయిన కొందికే మన విషయాలు తెలుసుకొని మెచ్యూరిటీ అయిపోయిన కొందికే, ఆ పరిపక్వత వచ్చిన కొందికినే మనకసలు అర్థమైపోయిద్దనమాట ఇంక. అర్థమైపోయి మనం ఎక్కడ చేయాలనేది కూడా అవుతది నాన్న. ఇది మీకు
అవును మ్యామ్. ఎంతవరకు అర్థమైందో సోల్ మళ్ళా ఇవాల్వ్ అయ్యేసరికి మనం స్పిరిచువల్ సైన్స్ సర్వీస్ లోకి వచ్చేసేయాలి. వచ్చేస్తారన్న అసలే మనకి ఆటోమేటిక్గా ఒక పాంప్లెట్ ఎవరికి చెప్పటం, ఫోన్ చేసి చెప్పటం, ఎన్ని కూడా మీరు చేసేది కదా, మనం చేసేది కదా, ఇదంతా ఆధ్యాత్మిక శాస్త్ర కిందే వస్తుందండి. అలా చేయాలంటేనే మనం ఎంతో మనము ఈ నేర్చుకుని అంత ఇదైతేనే చేయలేము నాన్న. అంతకుముందు అయితే మనమైతే నేనైతే అంతకుముందు అనుకునేదాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఎందుకు రాని, అంటే చూడు మనలో ఎంత ఇగో అనేది ఉందో అదంతా జీరో చేసుకుంటాం నేను అసలు. నిజంగా హ్యాపీ అనిపిస్తుంది అప్పుడు అసలు ఏ విషయం దగ్గర కూడా మనం స్టక్ అవ్వం అసలు. ఎవరేదన్నా అసలు మన మైండ్లోకి వెళ్ళదు నన్ను అసలు. హ్యాపీ నాన్న ఇప్పుడు థ్యాంక్స్ మ్యామ్. ఫోన్ చేస్తాను. ఒక 5 నిమిషాలు సార్ మాట్లాడిన తర్వాత క్వశ్చన్స్ తీసుకుందాం మ్యామ్. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే సార్ మీరు మాట్లాడండి సార్. విజయ్ కుమార్ సార్. అమ్మా నమస్తే అమ్మా. నా గురించి మీరు వివరణ ఇచ్చారు కాబట్టి ఇంక నేను చెప్పుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ సేవలు 3 రకాలు, వాటి గురించి ఇప్పుడు మీకు వివరణ లేదు కాబట్టి ఒక ఆధ్యాత్మిక ఒక మంచి పాట పాడతానమ్మా, పాడమంటారా? ఇప్పుడు మెడిటేషన్ స్టార్ట్ చేస్తాం సార్. అప్పుడు పాటతోని మనం మెడిటేషన్ చేద్దాము. ఉమ్, మీ గురించి మీరు ఒక 2 నిమిషాలు చెప్పండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసేసుకున్నాక ఇంకా మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం. అప్పుడు మీ పాటలతోటి చేస్తాం. అలాగేనమ్మా. అమ్మా నా పేరు విజయ్ కుమార్ రెడ్డి. నేను 2019 నుంచి ధ్యానంలో వచ్చాను. దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి నేను వెజిటేరియన్ పాటిస్తాను అన్నమాట. ఇప్పుడు ధ్యానంలోకి రాకముందు నుంచి నేను శాకాహారము సరైన ఆరోగ్యానికి ఉపయోగకరం అన్న ఉద్దేశంతో నేను శాకాహారము శా- 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 శాకాహారము మంచిది అనేది నేను అప్పటికే ఆలోచన అనేది వచ్చింది. ఆధ్యాత్మికలోకి రాకపోయినప్పుడు కూడా అది వచ్చింది అనమాట. ఆ శాకాహారము ధ్యానము ఈ రెండింటిని నేను పాటిస్తూ పిరమిడ్ ధ్యానం కూడా పాటిస్తూ చక్కగా అనుకోకుండా నాకు మన శ్రీకాకుళం నుంచి బెంగళూరు వరకు ఉన్నటువంటి చాలా పిరమిడ్స్లో నేను వెళ్ళి సేవ చేసుకుంటూ అక్కడ గడిపొచ్చానమ్మా. అక్కడ చక్కటి ప్రశాంతమైన వాతావరణంతో పాటు పచ్చని ప్రకృతి కూడా ఉంటుంది కాబట్టి ఆ ప్రకృతిలో ఎక్కువ నాకు సేవ ఇష్టం కాబట్టమ్మా ఆ ప్రకృతితో ఎక్కువ నేను అనుసంధానం అయ్యాను అనమాట. అక్కడికి వెళ్ళి ఆ మొక్కలకు నీరు పెట్టడము, అక్కడ పనులు చేయటము, అలాగే అక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటారు, ఆ వడ్డల్లో పాల్గొనటము, అలాగే ఎవరైనా కొత్త వారు వస్తే పిరమిడ్స్కి జనరల్గా కొత్త వారు వస్తుంటారు కదా, వాళ్ళకు నాకు తెలిసిన విధంగా ధ్యానం ఎలా చేయాలి, ఏంటి, ధ్యానం వల్ల కలిగేటువంటి లాభాలు, ధ్యానం సర్వరోగ నివారణి, సత్య జ్ఞాన ప్రసాదిని, సకల సంపత్కారిని అనేసి ఆ 3 విషయాలను వాళ్ళకు నేను తెలియజెప్తూ వాళ్ళందరినీ కూడా ఆధ్యాత్మిక వైపుకు వచ్చేలాగున్న నా వంతు పాత్ర నేను పోషించేవాను అనమాట. ఈ విధంగా మొత్తం కొత్త కొత్త ప్రదేశాలన్నీ తిరిగినప్పుడమ్మా నాకు చాలా ఆనందం కలిగేటమ్మా. ముఖ్యంగా హిమాలయాస్ ప్రాంతం నేను శ్రీదేవి మేడం గారితో టూర్ వెళ్ళానమ్మా. చాలా ఆనందం ఇస్తుంది ఆ ప్రకృతితో గడపటము. అక్కడ గొప్ప గొప్ప మన యొక్క గురువుల యొక్క ప్రదేశాలను చూసానమ్మా. అవి ఎంత ఆనందాన్ని కలిగజేసాయి అంటే నిజంగా నా లైఫ్లో చాలా టర్నింగ్ అయిందమ్మా. మనకు ఉదాహరణకు మహావతర్ బాబా గారి కేవ్స్కి వెళ్ళాము, అక్కడ ధ్యానం చేసాము. అలాగే హైడాఖాన్ బాబా టెంపుల్ అనేది అక్కడ ఉందమ్మా, హైడాఖాన్ బాబా ఆశ్రమం. ఆ ఆశ్రమంలో కూడా వెళ్ళామన్నమాట. ఇలాగా గొప్ప గొప్ప గురువులు ఎవరైతే మనకు హిమాలయాల్లో ఈ వాటికి ఉండి వాళ్ళు సూక్ష్మ శరీరంతో మొత్తం విశ్వమంతా తిరుగుతున్నారు, ఆ గురువుల యొక్క ప్రాంతాలను సందర్శించినప్పుడు నాకు కూడా ఒక అనుభూతి, ఒక ఆనందం కలిగిందనమాట. అప్పటి నుంచి కూడా ఇంకా మనం కూడా తప్పనిసరిగా ఈ ఆధ్యాత్మిక సేవ చేయటం ద్వారా ప్రపంచమంతా కూడా శాంతిమయం చేయాలి, ప్రపంచమంతా ధ్యానమయం చేయాలి, ప్రపంచమంతా ఆత్మ జ్ఞానమయం చేయాలి, ప్రపంచమంతా పిరమిడమయం చేయాలని ఏదైతే మన గురువులు మన పత్రిజీ గారు బోధించారో దాంట్లో భాగంగా నేను ఏదో ఒక విధంగా మన అవకాశం ఉన్నప్పుడు ఏదో సహాయం చేసేవాడిని, లేనప్పుడు నా సమయాన్ని పెట్టేవాడిని, అలాగే సేవ చేసేవాడిని. ఈ విధంగా అన్ని ప్రాంతాలు కూడా తిరిగి అన్ని చోట్ల కూడా నేను ఆనందం పొందాను కాబట్టి ఇవాళ చాలా ఆనందంగా ఉంటున్నానమ్మా. ఎందుకంటే నేను ఈ యొక్క ధ్యానంలోకి రాకముందు నాకు అన్ని సదుపాయాలు అన్నీ ఉన్నాయమ్మా. ఉన్నప్పుడు కదా ఏదో జీవితంలో వెళుతుండేదనమాట. ఏంటా ఎందుకు జీవిస్తున్నానా ఇది అనేసి. కానీ ఈ ఆధ్యాత్మికలోకి ఎప్పుడైతే వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క సేవను లేకపోతే జ్ఞానాన్ని పొందానో ఆటోమేటిక్గా నాలో ఒక మంచి ఆనందం కలుగుతుందమ్మా. ఇప్పుడు భయం అనేది పోయిందమ్మా. నాకు ఏ పనైనా సరే సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అన్నట్లు సాధన ద్వారానే మనం కృషి చేస్తే, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అన్న ఒక ఇదిని ఆధారంగా తీసుకొని నేను మన పత్రిజీ గారు మన జీకే సార్ గారు చెప్పినట్లు
వాటిని ఆచరిస్తూ ముందుకు పోతున్నానమ్మా. చాలా ఆనందంగా గడుపుతున్నానమ్మా. నేను నిజంగా చెప్పాలంటే చాలా ఆనందంగా ఉంటుందమ్మా నాకు. ఈ ఇది ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మంచి జీవితాన్ని గడుపుతున్నాను, ఆనందంగా ఉంటున్నాను. ఏ పనైనా కూడా మనం కృషి చేస్తేనే అవుతుంది. మనకి ఎవరో వచ్చి చేస్తారు, ఎవరో వచ్చి ఎవరు చేయరు. మనకు కృష్ణ భగవానుడు చెప్పాడు అనమాట భగవద్గీతలో, ఉద్ధరే ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. అంటే నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి, నీ ఆత్మను నీవే ఉద్ధరించుకోవాలి. నీకు ఎవడు వచ్చి సహాయం చేయడు. ఒకవేళ నీకు మార్గదర్శకం వహిస్తారు, ఆ మార్గదర్శకత్వం ద్వారా నువ్వు అభివృద్ధి చెందొచ్చు. అంతేగాని నీకు వాడు చేయలేదు వీడు చేయలేదు అంటే ఎవడు చేయడు. అలాగే బుద్ధ భగవానుడు కూడా చెప్పాడు, అప్పో దీపో భవ, అంటే నీ దీపాన్ని నీవే వెలిగించుకోవాలి, ఎవడో వెలిగిస్తాడు అంటాం లేదు. అంటే పరాధీనత అనేది మనకు ఉండకూడదు. పరాధీనత కాకుండా మన స్వయం కృషి సాధనే ఉండాలి. ఇదమ్మా, ఇట్లాంటి అనుభవాలన్నీ నేను పొంది చక్కగా ఇవాళ హాయిగా ఆనందంగా గడుపుతున్నానమ్మా. థ్యాంక్స్ సార్, మీ అనుభవం మాతో షేర్ చేసుకున్నందుకు. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చండి. అడగండి అమ్మా. సార్, మీరు స్కూల్స్ లో కూడా చెప్పారన్నారు కదా ధ్యానం. అవునమ్మా అమ్మా. ఎందుకంటే నేను ప్రస్తుతం అదే విశాఖపట్నంలో పాపరాజపాలెంలో మన జీకే సార్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి కట్టించినట్టు పత్రిజీ ధ్యాన పిరమిడ్ కేంద్రం ఉందమ్మా, చాలా పెద్దది. అక్కడ రోజు వెళ్ళేవనమాట. అక్కడ వాళ్ళు ఈ కార్యక్రమాల్లో భాగంగానే మొత్తము పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి లేకపోతే పరిసర ప్రాంతాల్లో ఉండే స్కూళ్ళల్లో అన్నింటిలో కూడా ధ్యాన పరిచయం చేయమని చెప్పి నేను అలాగే ఒక టీం ఉందమ్మా, ఒక 4-5 కలిసి వెళ్ళే వాళ్ళము. పిల్లలందరూ కూడా ఆ స్కూల్ మేనేజ్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకునే వాళ్ళం ముందు. అమ్మ మేము ఈవేళ వస్తున్నాము, పిల్లలకు ధ్యానం గురించి చెప్పాలంటున్నాము. ధ్యానం ద్వారా మంచి జ్ఞానం వస్తుంది, పిల్లల్లో ఏకాగ్రత, మెయిన్ పిల్లలకి ఏంటమ్మా ఏకాగ్రత పెరుగుతుంది, బుద్ధి కుశలత పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని ముందు ఆ స్కూల్ కమిటీకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఆలోచన చేసేవాళ్ళు. దీనివల్ల ఇవన్నీ కలుగుతాయి, ఎలా వస్తుంది అని అడిగినప్పుడు అది ధ్యానమే, దానికి ఏకైక పరిష్కార మార్గం ధ్యానము అని. ఆ ధ్యానం ద్వారా కళ్ళు మూసుకొని అలా కూర్చున్నప్పుడు మనకు ఆలోచనలు వస్తుంటే ఆ ఆలోచనలు రానికుండా చేసుకోవటమే ధ్యానం యొక్క విశిష్టత. ఎప్పుడైతే మనం మనసుని నిర్మలము నిశ్చలము చేసుకున్నామో, మనసు శూన్యం చేసుకున్నామో, మనసు ఎంటీ అయిపోతుంది. అప్పుడు అనవసరమైన ఆలోచనలన్నీ మన మనసులో నుంచి తొలగిపోతాయి, వాళ్ళకి మైండ్ ఫ్రెష్ అవుతుంది. అప్పుడు మీరు బోధించినటువంటి ఆ జ్ఞానము వాళ్ళకి చక్కగా డైరెక్ట్గా ఆ మైండ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళు దాన్ని మళ్ళీ మననం చేసుకుంటే ఆ మననం ద్వారా వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వాళ్ళు ఎగ్జామ్స్లో చక్కగా రాయటానికి కానీ వాళ్ళ నిత్య జీవితంలో ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవడం కానీ వాళ్ళకి ఉపయోగం ఉంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఆ విధంగా చెప్పినప్పుడు ఆ స్కూలు యాజమాన్యం వారు మాకు పర్మిషన్ ఇచ్చి చక్కగా చెప్పారు. అప్పుడు మంచి మంచి పద్యాలు చెప్పేవాళ్ళం అనమాట. ఆ పద్యాల ద్వారా కూడా వాళ్ళలో జ్ఞానం కలిగేది అనమాట. అంటే పట్టు పట్టరాదు పట్టి విడవరాదు, పట్టు పట్టనేమి బిగయ పట్టువలెను, పట్టు విడిచుట కన్నా పడి చచ్చుట మేలయ విశ్వదాభిరామ విరవేమ అన్నాడు. చూసారా వేమన గారు ఎంత చక్కగా చెప్పారు మనకు. ఏదైనా ఒక విషయం మీద మనం పట్టకూడదు. పట్టామా దాన్ని ఎలా పట్టాలి అంటే పట్టకూడదని కాదు, అలా ఇలా పట్టకూడదు, గట్టిగా పట్టాలని ఆయన చెప్పాడు అనమాట. అది గట్టిగా పట్టినప్పుడు దాన్ని ఉడుంపట్ట అంటాం అనమాట. ఆ ఉడుంపట్టలాగా పట్టి దాన్ని సాధించాలి అని చెప్పాడు అనమాట. అట్లా పిల్లలు కూడా మీరు చక్కగా చదువుకోవాలి, మంచి జ్ఞానాన్ని సంపాదించాలి, మంచి ప్రయోజకులు కావాలనేసి వాళ్ళకు అటువంటి చక్కటి ఉపదేశాలను సందేశాలను ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా దాంట్లో ఉన్నట్టు జ్ఞానాన్ని అర్థం చేసుకుని చాలా మంది ఈవేళ మన ధ్యాన ప్రచారము చాలా విస్తృతంగా చక్కగా జరుగుతుంది. ఆ విధంగా స్కూళ్ళకు వెళ్ళి చేసిన సామూహికంగా జరుగుతుంది కాబట్టి ఒకటొకటి ద్వారా కాకుండా ఎక్కువ మంది అందరూ పిల్లలు అన్ని క్లాసుల్లో ఉంటారు కాబట్టి అందరినీ ఒక ఓపెన్ ప్లేస్లో కూర్చోబెడతారు అనమాట. కూర్చోబెట్టినప్పుడు మేము ఈ విధంగా చెప్పినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఎప్పుడైతే ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా చూసేవాళ్ళు, ఇది చాలా చక్కగా ఉంది, పిల్లల్లో పీస్ ఆఫ్ మైండ్ పెరగడానికి అవకాశం ఉంది, పిల్లల్లో వాళ్ళ ఏకాగ్రతను పెంచడానికి ఉపయోగపడుతుందని వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా మేము వచ్చేటప్పుడు వచ్చేసి మీరు మంచి కార్యక్రమం చేపట్టారండి, చాలా ఆనందంగా ఉందండి, ఉచితంగా ఇవాళ మీరు ఇవన్నీ చేస్తున్నారండి, చాలా అంటే పత్రిజీ గారు మాకు అదే చెప్పారమ్మా అని చెప్పారు అనమాట. మీరు ధ్యానం చేసినప్పుడు డబ్బులు ఏమి తీసుకోకుండా మనం సేవా కార్యక్రమం చేయాలన్నారు కాబట్టి మేము ఆ విధంగా చేసాము. అదే మా అనుభవం స్కూల్లో. యూజువల్ గా ధ్యానం అని అంటే అది 60 సంవత్సరాల తర్వాత 70 సంవత్సరాల తర్వాత చేసేదని అనుకుంటారు, కానీ యాక్చువల్ గా చిన్నప్పటి నుంచి చేస్తే వాళ్ళ లైఫ్ చాలా స్మూత్ గా ఉంటుంది. సో చిన్నపిల్లలకి కూడా మనం నేర్పించాలి. సార్ రఘు గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హలో, Yeah. నమస్తే అండి. సో మీరు చెప్పిన ధ్యానం గురించి మేము ఇప్పుడు
ఏదైతే మీరు సర్వీస్ చేయొచ్చు అన్నారో దాని గురించి, అంటే ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము, కొత్తగా జాయిన్ అవ్వచ్చు, లేకపోతే ఒక కపుల్ ఆఫ్ మంత్స్ చేయొచ్చు, లేకపోతే ఇయర్స్ చేయొచ్చు, కానీ మనకి ఏదన్నా సంకేతం వస్తుందా? అంటే లైక్ అరే, మీరు ఇంతవరకు చేసిన దాన్ని మీరు ఇతరులకు పంచండి అని మనకేమన్నా, అంటే సంకేతం అంటే ఐ మీన్ మనకేమైనా తెలుస్తుందా? మనలో ఇన్నర్ ఫీలింగ్ ఏమైనా తెలుస్తుందా? లేదంటే నేను కొత్తగా నేర్చుకుని జాయిన్ అయినా సరే, నేనైనా సరే, నాకు తెలిసిందైనా సరే ఇతరులకు చెప్పొచ్చా? అంటే అక్కడ మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టేనా? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ధ్యానంలో ఫస్ట్ ఏం చెప్తారంటే పత్రిజీ గారు, మనం ఏ నేర్చుకుంటే ఏ వేరే వాళ్ళకి పంచడమేనన్న. బి నేర్చుకుంటే బి పంచడమే. అంటే మనం ఏది ఇప్పుడు ధ్యానం నేర్చుకున్నాం ఏం లేదు, కళ్ళు మూసుకుని కాళ్ళు క్రాస్ చేసుకోవాలి, చేతులు ఇంటర్లాక్ చేసుకోవాలి, కళ్ళు మెల్లిగా మూసుకోవాలి. అలా మన శ్వాసను గమనించాలి అనే విషయాన్ని, ఈ ఒక్క విషయం తెలిసినా ఆ విషయాన్ని అందరికీ పంచొచ్చు అనమాట. అది దాంట్లో ఇంకా ఎలా చెప్పాలి ఏంటి, అక్కడ ఒక ట్రైనింగ్ అట్లా ఏం ఉండదు. మనకు తెలిసింది ఏది తెలిస్తే అది వేరే వాళ్ళకి మనం చెప్పొచ్చు అనమాట. అదే ఆధ్యాత్మికంగా మనకు తెలిసిన విషయం వాళ్ళకి చేసేదని చెప్పే విషయం అనమాట. అంటే మీకు క్లారిటీ వచ్చిందా లేదో చెప్తాం దానికి. హలో. రఘు గారు థ్యాంక్స్ అని పెట్టారండి. ఆ, మేడం, మీరు పిరమిడ్ లో ఉండి మీరు మీ ట్రబుల్ అదే మీ డిస్క్ ప్రాబ్లమ్ ని హీల్ చేసుకున్నా అన్నారు కదా. అంటే పిరమిడ్ లో పడుకున్నా కూడా మనకి హీలింగ్ జరుగుతుందా అండి? అంటే మీరు కూర్చొని ధ్యానం చేయకపోయినా కూడా కూర్చోలేదన్నా, పడుకుంటమే పూర్తిగా బెడ్ రెస్ట్ అన్నారన్నా. పడుకోనే మీ శ్వాసని గమనించారా మీరు? గమనించానన్నా. ఇంకా పూర్తిగా 15-20 రోజులు అయితే మంచం నుంచి లెగలేదు నాన్న. పడుకుని ఆ గుండెల మీద 2 చేతులు ఇలా పెట్టుకునేదాన్ని నాన్న. ఉమ్, అలాగూ శ్వాసను గమనిస్తూ ఉండేదాన్ని నాన్న. అంటే అలా నిద్రలోకి వెళ్ళిపోయినా పర్వాలేదు, ఇంకా అలాగా అని చెప్పేవాళ్ళు అనమాట. అయినా మనకు తెలిసేది నాన్న, ఎరుకుతో కొంత కొంత చేసే పెట్టడానికి మనకి స్టార్టింగ్ లో అంత అనిపించిన తర్వాత తర్వాత అంటే ఏమైందంటే అక్కడ మన పిరమిడ్ లో ఉండటం వల్ల మనకి సంఘ అంటే మన ఇంటికి ఎవరు రాకపోవటం, మన ఫోన్లు చేయకపోవటం, మన ఫోన్లు ఏమి రాకపోవటం, అన్ని సైలెంట్ లో ఉండటం, ఇవన్నీ కానీ నాకు తోడైనాయి నాన్న. అదే నేను ఒక వాతావరణంలో ఉన్నాను అనుకోరా, అవన్నీ చేయలేకపోయినాయేమో అనుకున్నాను. కానీ తర్వాత తర్వాత మనం అనేది ఇప్పుడు ఇవన్నీ మనకు అలవాటైపోయి ఇప్పుడు 5-6 ఏళ్ళు మనకి ఈ ధ్యానంలోకి వచ్చాక ఎన్ని పరిచయం అయ్యాక ఏదైనా చేయగలుగుతాం అనేది ఇప్పుడు మనకి నమ్మకం ఉంది. కంటే స్టార్టింగ్లో పూర్తిగా పడుకుని మంచం మీదే కళ్ళు మూసుకుని 2 చేతులు గుండెల మీద పెట్టుకోమనేవాళ్ళు. లేకపోయినా కళ్ళు మూసుకుని శ్వాసను గమనిస్తూ ఉండమన్నారు. ముక్కు దగ్గర అలా లోపలికి వెళ్తుంది వస్తుంది గమనించమనేవాళ్ళ. అలాగూ 15-20 రోజులు ఇంచుమించు 25 రోజులు అలా చేశాను. 25 రోజులు తర్వాత నుంచి మెల్లిగా కూర్చునేదంట. అలా కూర్చొని చేసేదాన్ని అనమాట. వెనకాల 2 దిళ్ళు ఇచ్చేవాళ్ళు సపోర్ట్ పెట్టుకుని, మళ్ళీ కాసేపు కూర్చొని వాళ్ళకి అది నొప్పి అనిపించినప్పుడు వాళ్ళు వచ్చి పడుకునేదంట. అలా పూర్తిగా చేశాను నేను అసలు. పడుకునే చేసేదాన్ని నాన్న. పడుకుని మనకు వీలైద్ది, అది పిరమిడే కాబట్టినా అసలు ఆ ఎనర్జీ తీసుకుంటంలో అసలు మనకు అక్కడ నా టర్నింగ్ అదే అనిపిస్తారు అక్కడ జీవితంలో. నాకు ఈ నడునొప్పి రావటం కాడ నేను ఈ ఆత్మజ్ఞానాన్ని నేర్చుకుంటానికి వచ్చిందిరా. అంతకుముందు ఇంకా తాస్కారం చేసి చూద్దాంలే చేద్దాంలే అని వెళ్ళేదాన్ని, కానీ ఎక్కించుకునేదాన్ని కాదురా. అది నా జీవితానికి అనుభవించుకునేదాన్ని కాదు. ఎప్పుడైతే అది వచ్చిందో ఇది నేను నేర్చుకుంటాక లెర్నింగ్ నాకు ఇది వచ్చింది మామూలుగా అని అని దానికి చాలా కృతజ్ఞత థ్యాంక్ఫుల్గా ఉంటాను. అది రాబట్టే 40 రోజులు అక్కడ ఉండబట్టి ఈ ఈ భావబంధాలన్నిటికీ నేను నేర్చుకోగలిగానని అనిపించిందట. కానీ అదే కరెక్ట్ కాదనుకోను. ఇప్పుడు నేను ఎవరికైనా చెప్పినారా సలహా, మన ఇంట్లో మన టైం అయిపోయాక ఒక హాఫ్ అన్ అవర్ ఏమో ఈ ఆధ్యాత్మిక గా ఒక బుక్ పెట్టుకునో మనతో మనం ఉండే ఫోన్ సైలెంట్లో పెట్టుకుని కూర్చుంటే వాళ్ళ కాడ అది మనం చేయగలుగుతాం అనేది ఇప్పుడు నేను చెప్పగలుగుతాను తల్లి. మనం చేయొచ్చు అలాగే రానప్పుడు. నిదానంగా దాన్ని మనం అలవర్చుకున్నప్పుడు ఒక టైం ఒక ప్లేస్ పెట్టిన కుర్చీలో మనం వెళ్ళి మన టైం అరగంట అయినా చాలు. మౌనంగా ఉంటూ మనం ఫోన్ స్విచ్ ఆఫ్ వేసుకుని లేదా సైలెంట్ పెట్టుకుని మనం ఉండొచ్చు నాన్న. అది కూడా ఒక ఆధ్యాత్మిక గా మనకి మనం మోటివేట్ చేసుకుని అసలు మన ఎదుగుదలకి ఆ మౌనంలోనే మనం బోల్డు విషయాలు నేను బాగా అర్థమైంది నాన్న అసలే. ఆ మౌనంగా ఉంటూ అక్కడ పడుకుని నాకు నేను ఉన్నప్పుడే అసలు నాకేంటో నేనేంటో అసలు అర్థమైంది నాన్న. అంత చాలా బాగా. ఓకే, మీతో సజ్జన సాంగత్యం చాలా బాగుందండి ఈరోజు. ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దామండి. సార్ మీరు పాట పాడండి. ధ్యానం అయిపోయిన తర్వాత మీరే చెప్పండి అయిపోయింది అన్న విషయం. సరే అమ్మ అందరూ రెండు పాటలు పాడొచ్చు సార్. అందరూ వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని, ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ధ్యానానికి వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని, చైర్ లో కూర్చుంటే కనుక మీ కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చోండి.
కళ్ళు మూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు తెరవద్దు. చేతులు ఓపెన్ చేయొద్దు. కళ్ళు ధ్యానం మూసుకొని అయిపోయిన తర్వాత సరే చెప్తారు. ఉమ్, మీ మీరు సహజ శ్వాసని గమనిస్తూ ఉండండి. మీ సహజ శ్వాసను ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడమే శ్వాస అంటే. అందుకే శ్వాస మీద ధ్యాసని ఎందుకన్నారంటే ఈ ప్రకృతి గారి ఈ పేరును బుద్ధ భగవానుడు మనకు పాళీ భాషలో ఆనా పానా సతి అన్నారు. ఆనా అంటే ఉచ్ఛ్వాసము, పాన అంటే నిశ్వాసము. ఈ రెండిటి కలియకే సతి, ఆనా పానా సతి. దాన్నే మనకు సులభంగా అర్థమయ్యే భాషలో మన పత్రిజీ గారు అంటే శ్వాస మీద ధ్యాస అన్నారనమాట. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనకు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే. ఎందుకంటే శ్వాసే మన లోనికి వెళ్ళి బయటికి వస్తుంది కాబట్టి అందుకు మనం ఆ విధంగా అంతర్ప్రయాణం చేయాలనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అప్పుడు నువ్వేంటో తెలుస్తుంది. నీలో నీకు అంతర్ప్రయాణం జరిగినప్పుడు నువ్వేంటో తెలుస్తుంది. కాబట్టి మాస్టర్స్ మీరందరూ కూడా నిటారుగా కూర్చొని కాళ్ళు క్రాస్ చేసుకుని చేతులు వేళ్ళల్లో వేళ్ళు పెట్టి ఒళ్ళో పెట్టుకొని కళ్ళు మూసుకొని సహజంగా మీకు జరుగుతున్నటువంటి ఆ శ్వాసను గమనించండి. ఆ శ్వాసను గమనిస్తూ ఉంటే మీకు ఆలోచనలు వచ్చినప్పుడు కూడా ఆ ఆలోచనలను పక్కకు మరలించేసి ఆలోచనలు కాకుండా శ్వాసనే గమనిస్తూ ఉండండి. చక్కటి పాట పాడుతున్నాం ధ్యానానికి సంబంధించి. పత్రిదేవా సుభాష్ పత్రిదేవా 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 సుభాష్ పత్రిదేవా పత్రిదేవా పరమపదంలా దొరికెనులేవో శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. పత్రిదేవా సుభాష్ పత్రిదేవా పత్రిదేవా పరమపదంలా దొరికెనులేవో శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. నీ ధ్యాన సన్నిధి నిలువని నాడు నిలువదు నా ప్రాణం. నీ ధ్యాన సన్నిధి నిలువని నాడు నిలువదు నా ప్రాణం. మునిమౌళిని సంకీర్తనమే, మునిమౌళిని సంకీర్తనమే మణిమయ సోపానం. అది మోక్షానికి త్రోవా పత్రిదేవా సుభాష్ పత్రిదేవా పత్రిదేవా. పరమపదంలా దొరికెనులేవో శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఇహ పరములనే ఏకం చేసే, ఇహ పరములనే ఏకం చేసే మహిత సాగరం నీ మౌనం. ఇహ పరములనే ఏకం చేసే మహిత సాగరం నీ మౌనం. కలుష భావనలు చొరపడనీయని, కలుష భావనలు చొరపడనీయని కవచం నీ ధ్యానం. అది భవ జగతికి నావా పత్రిదేవా సుభాష్ పత్రిదేవా పత్రిదేవా.
పరమపదంలా దొరికెను లేవో శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. సమతా మమతను చాటుటకై, సహనం త్యాగం నేర్పుటకై, సమతా మమతను చాటుటకై, సహనం శాంతం నేర్పుటకై, శాంతి స్థాపన చేయుటకై, ధర్మము నిలుపుటకై, ధ్యానం జ్ఞానం బోధించావు పత్రిదేవా, సుభాష్ పత్రిదేవా, పత్రిదేవా. పరమపదంలా దొరికెను లేవో ప్రభుని చరణ సేవా, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. మై డియర్ మాస్టర్స్, మనం చక్కగా ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు మన శ్వాసను మనము గమనిస్తూ ఉన్నాము. ఎవ్వరూ కూడా కళ్ళు తెరవరాదు, మాట్లాడరాదు. చక్కగా మనలో జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస కలయికను మనము గమనించటమే శ్వాస. మనకు రోజుకు 60,000 నుండి 90,000 ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ వాటిని ప్రక్కన పెట్టడానికే ధ్యానం, ధ్యానం, ధ్యానం. దైవమైన చూపలేడు మంచి గురువును, మంచి గురువైతే చూపగలడు దేవదేవుని. దైవమైన చూపలేడు మంచి గురువును, మంచి గురువైతే చూపగలడు దేవదేవుని. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరా. దైవమైన చూపలేదు మంచి గురువును, మంచి గురువైతే చూపగలడు దేవదేవుని. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరా. యుగంతాల నిదుర నుండి దిగంతాల వెలుగులోకి, యుగంతాల నిదుర నుండి దిగంతాల వెలుగులోకి, చేయి తట్టి వెన్ను పట్టి నడిపించిన గురువుకు మా వందనాలు, 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 చందనాలు, సుపరిమళ నందనాలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరా. దైవమైన చూపలేదు మంచి గురువును, మంచి గురువైతే చూపగలడు దేవదేవుని. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరా. చదువులన్నీ మడలేవు పుస్తకాలలో, విద్య దాగున్నది మానవుల మస్తకాలలో. చదువులన్నీ ఇమడలేవు పుస్తకాలలో, విద్య దాగున్నది మానవుల మస్తకాలలో. మేధస్సును తరచి తరచి మదిని పదును పెట్టు, మేధస్సును తరచి తరచి మదిని పదును పెట్టు. గురు బ్రహ్మ గురు విష్ణు
గురుదేవో మహేశ్వరా, దైవమైన చూపలేదు మంచి గురువును, మంచి గురువైతే చూపగలడు దేవదేవుని. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరా. వేదాలను శోధించి వాకులలో చిక్కుదీసి, వేదాలను శోధించి వాకులలో చిక్కుదీసి, నాదాలలో సౌందర్యపు సుస్వరాలు మేళవించి, నాదాలలో సౌందర్యపు సుస్వరాలు మేళవించి, సకల శాస్త్ర సారాంశం ఉగుపాల రంగరించి, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరా, దైవమైన చూపలేదు మంచి గురువును, మంచి గురువైతే చూపగలడు దేవదేవుని. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరా, గురుదేవో మహేశ్వరా, గురుదేవో మహేశ్వరా. మాస్టర్స్, మనం చక్కటి సంగీత జ్ఞానంతో ధ్యానంతో ధ్యానం చేసుకున్నాము. చక్కగా మీరు జ్ఞానాన్ని, ఈ ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు ఈ యొక్క ధ్యానం మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ధ్యానాన్ని మరి ఇంతటితో మనం ముగించుకుంటాము. కాబట్టి మీరు నెమ్మదిగా ఇప్పుడు ఏం చేయాలంటే మీ 2 చేతులను విడదీసి 2 కళ్ళ మీద ఉంచుకోండి. 5 4 3 2 1 0. ఇప్పుడు నెమ్మదిగా మీ చేతులను విడదీసి మీ కళ్ళ ఎదురుగానే ఉంచుకొని స్మైల్ చేస్తూ నెమ్మదిగా కళ్ళు విప్పి మీ చేతులనే చూడండి. మీరు పొందినటువంటి ఈ శక్తిని మళ్ళీ తిరిగి మీ శరీరంలోకే ప్రవహింపచేయండి. ఇదే చక్కటి ధ్యానము. ఇంత చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఇచ్చినటువంటి సుభాష్ పత్రిజీ దంపతులకు మనం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటామండి. అలాగే మనకు ఇంత చక్కటి ఆధ్యాత్మిక గుళికలను అందించినటువంటి స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ జీకే గారికి, గోపాలకృష్ణ గారికి కూడా మనం గట్టిగా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాం. ఇంత చక్కటి క్లాసును మీరు ఈవేళ ఏర్పాటు చేసి మాకు ఈ అవకాశాన్ని కల్పించిన మీకు, అలాగే హాజరైన అందరికి కూడా మా యొక్క ఆత్మ ప్రణామాలు మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.